श्रीशैलेशध्यापात्रं जीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरमणिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां बुधयुग्मरुग्म व्यामोगतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तधीकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयकास्तनयाय भूतिः सर्वं यतेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलपतेर्बहुलाभिरामं श्रीमत्तदङ्ग्रीवनं प्रणमामि मूर्धना भूतं चरस्य मगधा प्रियभट्टनाथ श्रीभक्तिशारकुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रनिष्ठां श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यम् முன்னம் திருவாய் முடிப்பிள்ளை தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மனபாலமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. சீரார் வடக்கு திருவீதி பிள்ளை எடுத்தேடார் தமிழ் வேத தீடுதனை தாருமென வாங்கி முன் நம்பில்லை ஈயுண்ணி மாதவர்க்கு தாம் கொடுத்தார் பின்னதனை தான். ఉపదేశరత్నమాల అనే గ్రంథాన్ని స్వామి మనవాళమాముని అనుగ్రహించారు. దాంట్లో తిరువాయుముడికి 5 వ్యాఖ్యానాలు అనుగ్రహించారని చెప్పి దానికని 5 పాసురాలు అనుగ్రహించారు. దాంట్లో నమ్మాళ్ళవారికి బహుళభూషణ భాస్కరర్ అని ఆయనకు ఒక పేరు ఉంటుంది. ఆయన ఏం చేశారంటే వేదం అనే ఆ శాస్త్రాన్ని ద్రావిడ రూపంలో తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా సులభంగా మనకు అర్థమైనట్టు తీసుకొచ్చి ఇచ్చాడు. యద్గో సకష్ట అపకంతి తమాం శిపుంసాం నారాయణో వసతి యత్ర చచంక చక్రః యన్మండలం శృతికతం ప్రణమంతి విప్రాః తస్మై నమః బహుళభూషణ భాస్కరాయ అని చెప్పి పరాంకుశ అష్టకంని ఒక ఆశ్చర్యమైన ఒక స్తోత్రం దాంట్లో తెలిపిస్తున్నారు మన పెద్దవాళ్ళు. అటైతే సహస్రం 1000 పాసులతో ఆశ్చర్యమైన సూర్యుడి ప్రకాశం ఎలా ఉంటుంది, ఆ ప్రకాశం ఎట్లా ఉంటుందో ఆ ప్రకాశం కన్నా ఈ ఒక్కొక్క పాసురాలను ఒక్కొక్క కిరణంగా ఆశ్చర్యమైన ప్రకాశంతో పూర్తిగా వస్తుంది. ఆయన ఒక సూర్యుడు, బకులభూషణ భాస్కరుడు అంటారు. అట్లాంటి సూర్యుడు మనకి సూర్య ప్రభావం ఉండే త్రివాయుమని మనకి అనుగ్రహించారు. అయితే ఈ సూర్యుడు మనం ఉదయమైంది అనుకోండి చీకటి పోయి వెలుతురు వస్తుంది. అయితే నమ్మాళ్ళవారు అనే సూర్యుడు బకులభూషణ భాస్కరుడు అనే ఒక సూర్యుడు ఉదయం ఆయన అవతారం చేసిన ఒకండి మన మనసులో ఉండే ఏంది కర్మ వాసన అంతకారం ఏమేమి మురికలు ఉంటుందో ఎన్నెన్ని కర్మాలు ఉంటుందో అన్ని తొలగిస్తాడని చెప్పి చెప్తున్నారు. అయితే అది మనం తెలుసుకోవాలి కదా. అది తెలుసుకునే దానికోసం ఆశ్చర్యమైన 5 వ్యాఖ్యానం అనుగ్రహించారు పెద్దవాళ్ళు. మొదట వ్యాఖ్యానం తిరువాయుముడికి తిరుక్కురుగై పిరాన్ పిల్లాం. రెండో వ్యాఖ్యానం నంజీర్ అనుగ్రహించారు 6000 పడి 9000 పడి. 6000 పడి అంటే 6000 అనుగ్రహించింది తిరుక్కురుగై పిరాన్ పిల్లాం. దాని తర్వాత నంజీయరు 9000 అనుగ్రహించారు. దాని తర్వాత పెరియవాచాన్ పిల్లయి 24000 అనుగ్రహించారు. దాని తర్వాత వడక్కు తిరువీధి పిల్లై అటైతే నంబిళ్ళ కాలక్షేపం చెప్పటం వడక్కు తిరువిడ రాశాడు తాళపత్రంలో. ఆయన 36,000 అనే అనుగ్రహించారు. దాని తర్వాత వాదికేశరి అழகிய మనవాళ్ళ జీయర్ ఆయన 12,000 అనుగ్రహించారు. దీన్ని మనం చూశాము. అయితే ఇదన్నీ ఎలా వచ్చిందంటే అయితే దీంట్లో ప్రధానం ఏంటంటే నంబిళ్ళ ఈడు. ఆ నంబిళ్ళ ఈడంటే ఇది 36,000. ఆ 36,000 స్వామి ఏంది లెక్క అంటే సుధప్రకాశికాచారిక అని వ్యాఖ్యానం ఉండదు కదా, ఆ వ్యాఖ్యానం పద్ధతి ప్రకారం 36,000 అనుగ్రహించారు చెప్పి ముందు మనం చూసాము. అయితే ఇప్పుడు మనం చూసేది ఏం తెలుసా, ఆ 36,000 ఈడు వ్యాఖ్యానం అంటారు. ఆ ఈడు వ్యాఖ్యానం అనేది మనకి ఎట్లా వచ్చింది, ఎందుకంటే అది కాలక్షేపంగా చెప్పింది నమ్మిళ్ళ.
దాని తర్వాత దాన్ని రాసింది వడకు తిరువీధి పిల్లై. ఆయన కూడా ఈయన నంబిళ్ళకి తెలిసి రాయలేదు. నంబిళ్ళకి ఆయన అడ్మిట్ చేసుకొని నువ్వు రాయి అని చెప్పి ఆయన అనుమతి ఇచ్చాడంటే లేదు, ఏమీ చేయలే, ఆయనకి తెలవకుండానే రాసిచ్చాడు. ఎందువల్ల ఆ ప్రకారం రాశాడంటే దీనికి ముందు నంబిళ్ళ కాలక్షేపం చెప్పటం నడుమిల్ తిరువీధి పిల్లై భట్టర్ను ఒక స్వామి, ఆ స్వామి పరాశర భట్టర్ వంశంలో వచ్చిన స్వామి. ఆ స్వామి ఏం చేశాడంటే ఓ ఇట్టాటి వైభవంగా నంబిళ్ళ అనుగురిగిస్తున్నారు ఈ కాలక్షేపం, వెనకాల వచ్చేటోళ్ళకి ఇది కావాలని, అట్టయితే మన తాళపత్రంలో రాసి పెడతామని చెప్పి 1,25,000 1,25,000 పడి అని చెప్పి అంత మాత్రం రాసి పెట్టాడు. నంబిళ్ళకి దాంట్లో ఇంట్రెస్ట్ చూపించకుండా దాన్ని పాడేశాడు. అది పాడైపోయింది. అదే భయం ఇప్పుడు వడకు తిరువీధి పిల్లకి. ఓ మనం అయితే భయం ఏంటి రాయకుండా ఉండొచ్చు అంటే ఓ వెనకాల వచ్చేటోళ్ళు కావాలి కదా, అట్లాంటి ఆశ్చర్యమైన మనసు దీనిదా సోమనసు అంటారు. అందరూ బాగుండారు, కళ్ళు సూంద మన్నుడగం బాడ సర్వే జన సుఖినో భవంతు. మన రోజు చెప్తాం నింగాద సెల్వం నిరైంది, ఇదన్నీ చెప్తున్నాం కదా. ఆ ప్రకారం ఆ మనసు వడకు తిరువీధి పిల్ల ఉండేదాని వల్ల అట్టయితే నంబిళ్ళకి లేదని అర్థం. అంటే ఆయన ఎందుకోసం 1,25,000 వద్దని చెప్పినాడు మనం చూసాము. ఎందుకంటే ఆ ప్రకారం అది ఆ తాళపత్రాలు బయట వచ్చేసింది అనుకోండి, ఎవరు కాలక్షేపానికి రారు. ఓ ఈ పుస్తకం ఒకటే చాలు, ఇది ఒకటే చాలు, వేరే ఏం అక్కర్లేదు అని చెప్పి అప్పుడు ఆచార్య శిష్య భావం అనేది పోద్ది. అది ఆచార్య శిష్య భావం అనేది కావాలని కోసం ఇది బయట రాకూడదు అని చెప్పి దాన్ని తిరిగి ఆ ప్రకారం చేసేసారు ఉంది. అయితే ఇప్పుడు 36,000 రావాలి కదా, అది ఎట్లా రావాలా, ఎలా రావాలా, దానిదా మనం లాస్ట్ కాలక్షేపం చూసుకుంటా వస్తున్నాము. దగ్గర దీనికే ముందుగా ఒక కాలక్షేపం అయిపోయింది, మళ్ళీ 2 కాలక్షేపం అయిపోతుంది. ఎందుకంటే ఇది వచ్చి 48వ పాసరం సీరార్ వడకు తిరువీధి పిల్లై ఎడిదేరార్ తమిళ వేద ఎడిదనని పాసరం 48వ పాసరం, 48వ పాసరం, 49వ పాసరం, ఇంకా రాబోయే పాసరం. 2 పాసరులను ఈ తిరువాయుమొഴി వ్యాఖ్యానం 7 వ్యాఖ్యానం అనేది మనవాళ్ళ మామూలు నుంచి తర్వాత మన దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పడం. ఎందుకు స్వామి రాలేదంటే నంబిళ్ళ ఆ 7 వ్యాఖ్యానం తీసి ఆయన పెట్టుకున్నాడు, బయట వదల్లా. ఎట్లా బయట వచ్చింది అని చెప్పి అది తెలిపియాలి కదా లోకానికి. అందువల్ల విశదవాక్షికామని అయిన మనవాళమును దానికోసం 2 పాసరాలు అనుగ్రహించారు. 48వ పాసరం, 49వ పాసరం. 48వ పాసరంలో சீரார் வடக்கு திருவீதி பிள்ளை எழுதேரார் தமிழ் வேத தேடுதனை தாருமென வாங்கியவன் நம்பில்லை ஈயுண்ணி మాధవర్కు తాం కొడుతార్ పెన్నదனைத்தான். ఇది 48. 49 అనేది రాబోయే పాసనం. ஆங்கவர்பால் பெற்ற சிறியாழ்வான் அப்பிள்ளை தாம் கொடுத்தார் தம்மகனா தம் கையில் பாங்குடனே நாளூர் பிள்ளை கவர்தான் நல்ல మగనార్ కవర్దాన్ మేలోకిందార్ అవరే విజ్ఞం అని చెప్పి శిష్యుడు. ఇప్పుడు నంబిళ్ళ విషయం మనం చూస్తున్నాము. లాస్ట్ కాలక్షేపంలో నంబిళ్ళై పరంపదం పోతున్నాడు. పరంపదం పొయ్యేటప్పుడు అప్పుడు నడువిల్ తిరువీధి పిల్లై భట్టర్, నడువిల్ తిరువీధి పిల్లై భట్టర్ ఎవరంటే దీనికి వాగ్విజయ భట్టర్ను, దీంట్లో వాగ్విజయ భట్టరు ఒకరున్నారు. కురత్తాళ్వార్ అంశంలో అవతారం చేసినాడు వాగ్విజయ భట్టర్. అటైతే మొదట కురత్తాళ్వారికి 2 కొడుకులు, పరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్. ఆ వేదవ్యాస భట్టర్కి శ్రీరామ పిల్లై అని ఒక పేరు ఉంటుంది. ఆ శ్రీరామ పిల్లయ్య వేదవ్యాస భట్టర్కి వాగ్విజయ భట్టర్ అని ఒక స్వామి. దాని తర్వాత నడువిల్ తిరువీధి పిల్లై భట్టర్ ఒక స్వామి. 2 అవతారం చేశారు. దాంట్లో వాగ్విజయ భట్టరు ఆయన ఆశ్చర్యమైన జ్ఞానం ఉండేవాడు, పరాశర భట్టలో వంశం వచ్చినారు. ఆ ప్రకారం ఉన్నాడు. అయితే ఇప్పుడు నడువిల్ తిరువీధి పిల్లై భట్టర్ ఇప్పుడు నంబిళ్ళ పరంపదం పోయారంటే ఏమవుతుంటే శిష్యులందరూ ఒక దాయాదులు ఏం చేసుకుంటారు, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు పోయారు. వాళ్ళకి దాయాత్తనం అంటే ఏం చెప్తారంటే వాళ్ళకి శరీర సంబంధం ఉండదు అనుకోండి. ఎంత దాయాత్తనం శరీర సంబంధం ఉంటుందంటే వాళ్ళు క్షవరం చేసుకుంటారు, ఇదంతా చేసుకుంటారు. ఆ ప్రకారం నడువిల్ తిరువీధి పిల్లై భట్టర్ చేసుకున్నాడు.
ఇప్పుడు ఈయనకి నంబిళ్ళకి శిష్యులు చాలా మంది ఉన్నారు, ఈయన శిష్యుడే. అయితే ఈ కార్యక్రమాలన్నీ చేసింది, ఇది అంతిమ కార్యక్రమం అంటే అంతిమ శరీరం కదా, ఈ శరీరానికి కార్యక్రమాలంతా చేసింది నంబిళ్ళ కొడుకు. ఆయన కొడుకు పేరు తూవియం పుల్లుని పేరు, తూవియం పుల్లుని పేరు. ఆయన దాన్ని చేశాడు. అయినా కూడా కొడుకుకి ఏమాత్రం పూర్తిగా దాంట్లో అన్వయం ఉండదు. అదే ప్రకారం నడువెల్ తిరివీధి పిల్ల బెటర్ ఆ స్వామి ఆ ప్రకారం చేసుకున్నాడు. శవరంతా చేసుకున్నది అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు, శరీర సంబంధం అనేది లేదు. శరీర సంబంధం ఉంటుందా అప్పుడుదా అంటూ ఉంటారు కదా, ఆమె అంటూ వచ్చేసింది, అందువల్ల కాలక్షేపం రానవలదు, గుడికి పోనవలదు, శుభకార్యాలకు పోనవలదు అంటారా. ఆ ప్రకారం ఈ నడువెల్ తిరివీధి పిల్ల బెటర్ ఆ ప్రకారం ఉన్నాడు. అయితే ఈయనకి ఇంకొక అన్న ఉన్నాడు, వాగ్విజయ భట్టర్ అని పేరు, వాగ్విజయ భట్టర్ అని పేరు. ఆయన చూసి ఏం చెప్పాడు, ఏంటి నువ్వు, మన వంశమేమి, నంబిళ్ళ ఎవరు, ఆయన కాలక్షేప అధికారి బాగానే చెప్తున్నాడు, నేను లేదని చెప్పలేదు. అయితే మన వంశం అనేది ఎట్లా గొప్పైన వంశం, పురత్తాళ్వారు మనముడు, పరాశర భట్టర్ మనముడు, అట్లా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలా, శ్రీవత్స చిన్న మెస్యోభ్యో నవయుక్తి మదీవగి యత్ ఉత్రయ ఛయీకంఠి యాంతి వంకాల సూత్రతాంతి, అంత వైభవం ఉండే మన వాధువుల తిలకున్న పేరు. అట్లాంటి వాధువుల తిలకం అంటే వాధువుల తిలకరు పురత్తాడు, అట్లాంటి వైభవం ఉండేటోళ్ళు అప్పుడు ఉన్నప్పుడు అట్లాంటి. అది కాకుండా పరాశర భట్టర్ వంశం ఏమి, ఆ వంశంలో అవతారం చేసి నువ్వు ఈ ప్రకారం చేస్తావా, ఇప్పుడు చెయ్యొచ్చునా, ఈయన సామాన్యుడు కాదు. ఎవరు, వాగ్విజయ భట్టర్ మగా పండితుడు, సంస్కృత జ్ఞానం చాలా ఉండాలి, అట్లా మగా పండితుడు. ఆయన ఏం చేశాడు, నడువెల్ తిరివీధి పిల్ల బట్టలు చూసి ఒక మాట అడిగేశాడు, ఏంటి నువ్వు ఈ ప్రకారం చేస్తే మన వంశంలో పుట్టి ఈ ప్రకారం చేయొచ్చా, నంబిళ్ళ పెద్ద అధికారి శ్రీ వైష్ణవుడు ఒప్పుకుంటాను, అయితే శరీర సంబంధం మాత్రం నువ్వు చూడాలి, నా చూడాల్సిన పని లేదే, మన వంశం ఏమి వాళ్ళ వంశం ఏమి, మన పురత్తాడు వారి వంశం ఎంత గొప్పది, పరాశర భట్టర్ వంశం ఎంత గొప్పది. అట్లా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ కోసం ఈ ప్రకారం చేసుకోవచ్చా, ఈ క్షవరంతా చేసుకోవచ్చా, చేసుకోకూడదే అని చెప్పి, అప్పుడే మన వంశానికి మీరు చెడ్డ పేరు చేసినట్టుగా చేసేసాడు అని చెప్పి ఒక మాట కొంచెం మనసులో కొంచెం శ్రమ ఇచ్చినట్టు ఆ మాట చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇప్పుడు నడువెల్ తిరివీధి పిల్ల బట్టర్ సమాధానం చెప్పాలని, అప్పుడు ఆయన చూసి ఏం చెప్తాను, అవును నేను మన వంశానికి తప్పు చేశాను, చాలా ఇది చెయ్యంటే వంశానికి ఈ కులానికి నాశనం చేసేట్టుగా నేను వచ్చేసాను, అది కదా నువ్వు చెప్తున్నావు, అవును అది కదా, అవును అది చేసేసాను, ఏం చేసేది, నేను అట్లాంటి మోసమైనడు అని చెప్పి ఈయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నా అంటే మన కులానికే నాశనం చేసినట్టు ఒక పని చేశాను అని చెప్పి ఈయన ఆ మాట చెప్పాడు. ఈ విషయం నంబెరుమాళ్ చేతికి పోయింది, చౌకి పోయింది. నంబెరుమాళ్ ఏదైనా ఆ కాలంలో శ్రీరంగంలో ఏదైనా జరిగిందంటే వెంటనే ఆయనకి పోద్ది, ఆయన అడగతారు తెలిసి, సో మాట్లాడతాడు, అర్చకర్ ద్వారా మాట్లాడతారు. ఆయన దగ్గరికి పోయింది, వెంటనే ఆయన నడువెల్ తిరివీధి పిల్ల వెంటనే నేను పిలిచే నుంచి పిలవండి అని చెప్పాడు. ఆయన వచ్చాడు, వచ్చి నంబెరుమాళ్ అడుగుతున్నాడు, ఏంటి ఈ ప్రకారం చేసేవంటే, నువ్వు చేసేది న్యాయమా, నంబిళ్ళ తిరునాట్టుకు పోయాడంటే ఆయన శ్రీవైకుంఠం పోయాడంటే నువ్వు ఎందుకోసం క్షవరమంతా చేసుకోవాలా, అది చేసుకోవాల్సిన పని లేదే, నీ ఎందుకోసం ఈ ప్రకారం చేసేవని చెప్పి అడిగారు. అప్పుడు నువ్వు చేసింది తప్పే కదా అన్నాడు. అవును నేను చేసింది తప్పే, నంబెరుమాళ్ చెప్తున్నాడు, అవును నేను చెప్పే అని చెప్పాడు. ఇప్పుడు నంబెరుమాళ్కి సందేహం వచ్చింది, ఈయన ఇట్లా మాట్లాడాడే, నేను చేసింది తప్పు కాదు, ఈ అభిప్రాయం వల్లే నేను చేశాను అని కదా చెప్పాలా. ఆయన చేసేసాడు, ఏం చేశాడు, ఒక దాయాదులకి ఉండే ఒక పద్ధతి ఏమో ఆ పద్ధతి ప్రకారం చేశాడు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు నేను చేసింది తప్పే కదా అని చెప్పి, నేను అవును నేను చేసింది తప్పే అని చెప్తే ఇంకా సందేహం జాస్తి అయింది నంబెరుమాళ్కి. ఈయన ఈ ప్రకారం చెప్పాడే, అయితే ఈయన ఇటు చెప్తున్నాడే, ఎందుకోసం చెప్తున్నాడు, నీ అభిప్రాయం ఏమి, నీ అభిప్రాయం ఏమి, అభిప్రాయం ఏమి అని చెప్పి మళ్ళీ అడుగుతున్నాడు. అప్పుడు నేను చేసింది తప్పే, ఏం చేసేయాల్సిన, నేను దాసుడిని అనుకున్నాను, దాసుడిని అనుకోవాలా, నేనేం చేశాను, నేను కురత్తాళ్వారు అత్యంత శేషి స్వామి రామానుజుల వారు,
అత్యంత శేషన్గా రామానుజు వరకు ఉన్నాడు. అయితే నేను ఎట్లా ఉన్నాను? దాసుడు అనుకొని ఉండాలా? అయితే నేను దాసుడు అనుకుని లేదు. కురత్తాళ్వారు ఎలా స్వామి రామానుజు దగ్గర ఉన్నారో ఆ ప్రకారం నేను ఉంటుండాల. రామానుజు వారు ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చున్నాడు. అప్పుడు వాకిట్ల ముందు నిన్ను బయట తరిమేశాను అంటే పోయి వాకిట్ల పోయి కూర్చున్నాడు. ఆ ప్రకారం ఎందుకోసం లోపల రమ్మని చెప్తే ఎందుకోసం రమ్మని చెప్పాను ఒక మాట అడగల. ఆ ప్రకారం ఉండాలి కదా. అట్లాంటి వంశంలో పుట్టి నేను ఆ ప్రకారం లేదే. అట్లయితే కూరత్తాడు వారికి దాస్యం బాగా తెలుసుకున్నాడు. నేను శిష్యుడే కదా, అందువల్ల నాకు ఆ దాస్యం సరిగా తలవలేదన్నాడు. దాసుడు అనే ఒక శబ్దానికిను శిష్యుడు అనే ఒక శబ్దానికిను తేడా ఉండదు. దాసుడు శిష్యుడు కొంచెం స్వామి ఆచార్యుడు నేను దాసుడుగా ఉంటాను శిష్యుడుగా ఉంటాను. దాసుడుగా ఉంటే ఏమి అర్థం, శిష్యుడుగా ఉంటే ఏమర్థం? ఆయనకి నాకు సంబంధం ఉండాలి స్వామి, ఆయనే నాకు సమాసనం చేశాడు, ఆయన శిష్యుడుగా నేను ఉంటాను, ఆయన తిరువుడి పట్టుకున్నాను. ఇది శిష్య లక్షణం. దాసుడు అంటే ఏంటి సార్? ఆయన చెప్పినట్టు నేను ఉంటాను, ఆయన లేదంటే నేను లేదు, ఆయన కోసమే నేను ఉంటాను, ఆయన వల్లనే నేను ఉంటాను. ఈ ప్రకారం వచ్చిందా దాసుడు. రెండింటికి తేడా ఉంటుంది. శిష్యుడు అనేది వేరు, దాసుడు అనేది. మనం ఏమనుకుంటాం? రెండు ఒకటే అనుకుంటున్నాము. అందువల్ల అడియేను రామానుజ దాసుడు ఉంటాము. అడియేను రామానుజ శిష్యుడు వినబడిందారా? స్వామి రామానుజుల వారికి శిష్యుడు ఎక్కడ వినబడిందారా? లేదు. రామానుజుడు దాసుడు అంటాము. అడియేను రామాను దాసుడు, అడియేను రామాను దాసుడు అంటావు కదా. అప్పుడు దాసుడు అంటే చాలా గొప్పది. ఇప్పుడు నడిమిల్ తిరిగి పిల్లే బట్టలు ఏం చెప్తున్నా అంటే, నేను నంబిళ్ళ దగ్గర శిష్యుడుగా ఉన్నానే కానీ నేను దాసుడుగా లేదే. అది నా తప్పు. నంబెరుమాల దగ్గర చెప్తున్నాడు, అది నా తప్పు, నేను తప్పు చేశాను. నువ్వు తప్పు చేసేవని చెప్పి నంబెరుమాల అడిగాడు. నంబెరుమాల అడిగిన అభిప్రాయం ఏమి? నువ్వు పరాశర భట్ట వంశంలో పుట్టేసి కురత్తాడు వంశంలో పుట్టేసి ఈ ప్రకారం నువ్వు చెయ్యొచ్చా? ఆయన నంబిళ్ళ పరంపదం పోయింటే నువ్వు ఇది చెయ్యొచ్చా, చేయకూడదే, నీ వంశమేమి ఆ వంశమేమి అని చెప్పి ఆ అభిప్రాయంలో నంబెరుమాల అడిగాడు. అదే అభిప్రాయంగా వారు వాగ్విజయ భట్టర్ అడిగారు. అయితే దానికి సమాధానం ఏం చెప్తున్నాడు? నడువులు తిరిగి తిప్పినట్టే, అవును నేను చేసిన తప్పే. అప్పుంటే అప్పుడు తప్పు ఒప్పుకున్నంటే ఏం చెప్పండి, నేను శిష్యుడు అనుకొని ఈ ప్రకారం చేశాను, దాసుడు అనుకొని వేరే ప్రకారం చేయాలను. శిష్యుడు అనుకుంటే ఏమి, దాసుడు అంటే ఏమంటే బాగా అర్థం లేదు. ఏమంటే ఈ శిష్యులు కానీ అదే పుత్రులు కానీ ఏం చేస్తారంటే శ్రవణం చేసుకుంటారు. అయితే పూర్తిగా సర్వాంగం చేస్తారంటే సర్వాంగం చేయరు. సర్వాంగ అదే సర్వాంగ సవరం అనేది ఉండదు, పైతోట సవరం అనేది ఉండదు. సవరం అంటే ఇంత తీసేసేది, అన్ని తీసేసేది. అది దానిలో సర్వాంగం ఉంటే పూర్తిగా అన్ని సవరం చేసుకోవాలి. ఆ ప్రకారం చేసుకుంటే దాసుడు అని అర్థం. ఈయన ఇంతవరకు తీసాడంటే శిష్యుడు అనే భావన తీశాడు. అటైతే నేను చేసింది తప్పే కదా. అదే చెప్తున్నానంటే నంబెరుమాలకు ఆనందం. ఓ ఇంత మాత్రం నీకు ప్రేమనా నంబిలైనా? చాలా ఆనందపడ్డాడు. అంటే మనం ఏమనుకుంటాము, వంశం ప్రాధాన్యం కాదు, జ్ఞానం ప్రాధాన్యం, సంప్రదాయం ప్రాధాన్యం. ఎట్లాంటి వంశంలో పుట్టాను ఆయన దగ్గర నేను పోవచ్చంటే ఆయన జ్ఞానాదిగా ఉంటే దగ్గరికి పోవచ్చే. ఆయన ఆశ్చర్యం ఏంటంటే ఆయన దగ్గర ఏం లేదు. వంశం ప్రాధాన్యం పెట్టుకుంటే రామానుజుల వారు ఎక్కడికి పోకూడదు? నమ్మాడు వారి దగ్గరికి పోకూడదు. రామానుజుల వారు బ్రాహ్మణ వంశం, నమ్మాడు వారు ఏది చూస్తున్నా 4వ వంశం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. ఆ 4వ వంశంలో 4వ వర్ణంలో స్వామి రామానుజులు నమ్మాడు వారు ఉన్నారు. రామానుజుల వారు మొదట వర్ణం అంటే జాతి, మొదట జాతి. ఈయన 4వ జాతి. అప్పుడు ఏం చేయాలా? ఓ జాతి చూస్తే ఆళ్వారు చెప్పటానికి నోరు రాల. ఎందుకంటే ఆళ్వారు తిరువడి దొరుకునా ఆ తిరువడి సంబంధం ఉంటే మనకు మోక్షం. మారన్
అడిపనిందవన్ మొదట పాసరమే రామాన్యం ఉంటుంది అదిలో. பூமண்ணு மாது பொருந்திய மார்கன் புகழ்பணிந்த పామన్ను మారన్న అడిపనిందవన్. అప్పుడు దాసుడుదా ప్రధానమే కానీ శిష్యుడు కన్నా తాను చెప్పాడు. అది చాలా చాలా ఆనందం నంబేరు వాళ్ళకి. ఇట్లాంటి వైభవమా ఇట్లా పరాశర భట్టర్ వంశంలో పుట్టి ఈ స్థితి ప్రకారం ఆ వంశం ఇంకా పైకి తీసుకొచ్చేవు, నడుములు తిరిగి పట్టారు, ఇంకా నువ్వు పైకి తీసుకొచ్చావు అని చెప్పాడు. ఎందుకోసం చెప్తారంటే ఆ ప్రకారం ఈయనద 1,25,000 పడి వ్యాఖ్యానం రాసేవాడు నంబిళ్ళ కాలక్షేపాన్ని. అది అన్ని పూర్తిగా ఏం లేకుండా చేసేసాడు ఎవరు నంబిళ్ళ. ఇది బయట పోకూడదు. ఇది ఎందువల్ల బయట పోకూడదు ముందుగా చూస్తున్నాం మనం ఈ కాలక్షేపంలోనే. ఇది బయట పోకూడదు, ఆచార్య శిష్య భావం రాదు, అందువల్ల పోకూడదు అని చెప్పి అది పూర్తిగా నీళ్లు దానికి చల్లి అది పూర్తిగా పాడైపోయింది, అది పోయింది. ఇప్పుడు నంబెరుమాళ్ గోష్ఠియో నంబిళ్ళ గోష్ఠియో అని చెప్పి ఆ ప్రకారం ఆ గోష్ఠి అంత పెద్దదిగా ఉంటుందంట. అంత నంబిళ్ళ గోష్ఠి ఆ ప్రకారం ఉంటుందంట. ఏమంటే నంబిళ్ళ కాలక్షేమం జరుగుతా ఉంటే ఆ పెరియ పెరుమాళ్ళు సేవించడానికో నంబెరుమాళ్ళు సేవించడానికో ఎవరన్నా పోతా అంటే ఎవరు పోరంట, ఎవరు పోరు, ఒకరు కూడా పోరు. అయితే అంత బాగా కాలక్షేపం చెప్తున్నారు. అంత ఎందుకంటే ఇప్పుడు పెరుమాళికి ఒక ప్రీతి వచ్చేసింది. కాలక్షేపం నంబిళ్ళ చెప్తున్నాడే మనం చూడాలి కదా. ఇది వినండి, ఇది చాలా ముఖ్యం. ఇది శ్రీరంగం పోతే అది చెప్పిందంతా గుర్తు పెట్టుకొని పోయి సేవించాలి. మీరు రాసి పెట్టుకుంటే గుర్తు వస్తుంది. ఏమేం చెప్తున్నట్టు అన్ని అన్నీ ఇప్పుడు కూడా ఉండదు అక్కడ. ఇప్పుడు చెప్తున్నా చూడండి, నంబిళ్ళ కాలక్షేపం చెప్తున్నాడు. ఆ కాలక్షేపాన్ని వినాలని చెప్పి పెరియ పెరుమాళ్ళకు కోరిక. అదేం స్వామి, ఆయన పండుకున్నాడు, ఆయన విగ్రహం మూల బింబం, ఆయన కోరికుంటే ఎట్లా ఆయన మూలస్థానంలో పోయి చెప్తే ఆయన వింటది. నంబిళ్ళ కాలక్షేపం ఎక్కడ జరుగుతుంది? మీరు పెరియ పెరుమాళ్ళు సేవించబోతారు కదా, లోపల పోతారు. ఆ లోపల పోయే ద్వారికి నాళికేటాన్ వాసల్ని వేరు. ఆ నాళికేటాన్ వాసల్ని వేరు. అక్కడి నుంచి మనం కుడిపక్కం పోయేమంటే త్రివేంకటవాడి పెద్ద ఫోటో ఉంటుంది, పెద్ద పిక్చర్ ఉంటుంది. దానికి ఆ పక్కన ఈ శయనముద్రి ఆ సన్నతి ఉంటుంది. బాగా తెలుసుకుని శయనముద్రి ఆ సన్నతి ఉంటుంది. కొన్ని స్వాములంతా ఏం చేస్తారంటే ఇట్ట తిరిగి కుడిపక్క తిరిగి ఈ పక్క త్రివేంకటవాడి ఆ పెద్ద పిక్చర్ ఉంటుంది, అది చూడకుండా నేరుగా అక్కడ శయనముద్రి సన్నతి ఉంటుంది కదా, ఇక్కడి నుంచి అక్కడ దండం సమర్పిస్తాడు. ఆ శయనముద్రి దండం సమర్పిస్తారు. ఆ దండం సమర్పించేది శయనముద్రి గారికి కాదు. అందరూ ఏమనుకుంటారు, అక్కడ శయనముద్రి ఆ సన్నతి ఉంటుంది. ఆ శయనముద్రి అంటే విశ్వక్షణ సన్నతి ఉండదు. ఆ విశ్వక్షణ సన్నిధికి ఇక్కడి నుంచి ఈ ఆచార పురుషులు ఎవరో భక్తులు శ్రీ వైష్ణవులు ఈయనేం చేయాలి, ఇక్కడిని నమస్కారం చేస్తున్నారు. ఆయనకి కాదు, అక్కడ కూర్చొనిదా నంబిళ్ళ కాలక్షేపం చెప్పాడు. మీరు పోయి అక్కడ పోయి అడగాల. నంబిళ్ళ కాలక్షేపం అక్కడ ఒక స్తంభం ఉంటుంది, దాని పక్కనదా నంబిళ్ళ కూర్చొని కాలక్షేపం చెప్పాడు. అక్కడ కూర్చొని కాలక్షేపం చెప్పిన దానివల్ల ఆ కాలక్షేపం కూర్చున్న తావిని పెద్దవాళ్ళందరూ చిక్కని సేవిస్తారు. ఇది సేవించిన తర్వాత లోపలికి పోతారు. ఇప్పుడు పెరియ పెరుమాళ్ళకి నంబిళ్ళ కాలక్షేపం సేవించాలా వినాలని చెప్పి దగ్గర వస్తున్నట్టే ఎట్లా స్వామి రావాలా? ఆయన విగ్రహం లేచి వస్తాడంటే ఆయన లేచేసాడు. పెరియ పెరుమాళ్ళు లేచి, ఇప్పుడు ఆయన ఎంత అడుగు ఎంత పొడుగు, ఆ పొడుగు లేయాలంటే అంత పక్కన హైట్ కూడా లేచేసాడు. ఆ విగ్రహమే లేచేసింది. లేచి సమితిలో ఎవరే లేదు. ఇప్పుడైతే అంత రష్గా ఉండాలి కదా, 1000 మందిగా వస్తారు. అప్పుడు అందరూ బయట కూర్చొని నంబిళ్ళ కాలక్షేపం వింటున్నారు. అయితే ఇప్పుడులాగా రష్ అప్పుడు లేదు. అప్పుడు కొంచెం నిదానంగా బాగానే చేయించవచ్చు. ఇప్పుడు జనాలు పెరిగిపోయారు, అందువల్ల ఎక్కువ రష్ ఉండదు అనుకోండి. అయినా కూడా ఇప్పుడు ఆ నంబిళ్ళ కాలక్షేపం ఎవరో ఒకరిద్దరైనా పెరుమాళ్ళు సేవించని రావాలి కదా, ఎవరో లేదా. వచ్చిన వాళ్ళందరూ పెరుమాళ్ళని సేవించని పోకుండా నంబిళ్ళ కాలక్షేపం కూర్చున్నాడు. పెరుమాళ్ళు చూశాడు, ఎవరిని గురించి నన్ను గురించే చెప్తున్నాడు కదా. అంటే తిరువాయుడి ఎవరిని గురించి చెప్తుంది? నంబెరుమాళ్ళ గురించిదా చెప్తుంది, పెరియ పెరుమాళ్ళ గురించా చెప్తుంది. పరాశర భట్ట శ్రీశుక్తి ఉండదు. రోజు మనం సేవిస్తాం. తిరువాయుడిని సేవించాలంటే ఈ తనిని సేవిస్తాము. வாந்திகளும் சோலை மதிலரங்கர் வன்புகள் மேல் ஆண்ட தமிழ் மறைகளாயிரமும் இந்த முதல் தாய் ஷடகோபன் வைம்பால் வளர்த்த
இதத்தாய் ராமானுஜன் வான்திகழும் சோலை మదిరరంగర్ వన్పుగళ్ మేల్ మదిరరంగర్ ఈ తిరువరంగనాథుడు ఆయన వైభవం గురించిదా ఆండ తమిళ్ మరగలాయిరమం ఈ వై పాసరాలు ఎవరు చెప్తుంది ఆ తిరువరంగనాథుడు పెరియ పెరుమానుదా చెప్తుంది ఓ నన్నుదా చెప్తుంది నమ్మాళ్ళవారు నన్నుదా చెప్పాడు ఆ నమ్మాళ్ళవారు చెప్పిన తిరువాయుడిని నమ్మిలో చెప్తున్నాడే నేను వినాలి కదా అని చెప్పి ఆ మూల బిమ్మల్ని లేచేసాడు లేచేసి ఎట్లా రావాలా పక్కన రెండు స్తంభాలు ఉంటుంది దాని పేరు తిరుమలత్తు ఉన్న పేరు దాన్ని దాటి బయట రావాలి బయట వచ్చిన తర్వాత గాయత్రి మండపం 24 స్తంభాలు ఉంటుంది ఆ గాయత్రి మండపం అట్లా బయట వస్తేదా అట్లా వచ్చి అట్లా అంది చూస్తే నంబిళ్ళ కాలక్షేపం చేసేది మనం చూడొచ్చు అక్కడ ఏం చేసేది ఒక స్వామి పెరుమాళకి మనకి దీపారాధన చూపిస్తారు కదా దానికి కూడా ఒక స్వామి ఉంటారు ఆ స్వామి అని చెప్పి దీపం చేతిలో పెట్టుకొని అక్కడ నిలబడి ఉంటాడు ఎవరన్నా వచ్చారంటే పెరుమాళకి దీపారాధన చూపించాలని చెప్పి చేతిలో దీపాలు పెట్టుకొని దీప్తిని పేరు ఆయనకి పేరు ఏం తెలుసా తిరువిలక్కు పిడిచ్చన్ని పేరు తిరువిలక్కు పిడిచ్చన్ని ఆయన పేరు సంప్రదాయంలో ఆ ప్రకారం ఆయన నిలబెట్టున్నాడు ఆయనే పెరుమాళ్ సేవించేది అనుకోసం ఆయన నిలబడలా వచ్చిన సేవార్థికి ఆ దీపం చూపించి సేవించండి పెరుమాళ్ళు అని చెప్పి చూపించడం ఆయన నిలబెట్టాడు అయితే ఎవరే రాలా అందరూ ఏం చేశారు అందరూ నంబిళ్ళ కాలక్షేపంలో ఉన్నాడు ఈయన ఏం చేశాడు పెరుమాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అక్కడ నిలబడి ఆ గాయత్రి మండపం కోసం ఆ తలుపు నిలబడి అంది ఏం చూస్తున్నా నంబిళ్ళ కాలక్షేపం చూస్తున్నాడు దీపాలు చేతిలో పట్టుకొని చూస్తున్నప్పుడు వెనకించి ఎవరో నెట్టేట్టుగా ఉంటుంది ఈయన్ని వెనకించి ఈయన అంటే ముందుగా అట్లా చూస్తున్నాడు వెనకించి పెరియ పెరుమలు వచ్చేసాడు వచ్చి ఆయన అంది చూడాలి కదా ఆ దీపాలు పెట్టుకుని ఆ స్వామి నిలబడినాడు కదా అంది చూడాలంటే ఈయన మధ్యలో ఈయన నిలబడి ఉన్నాడు అందువల్ల ఈయన నెట్టుకున్నట్టే పైకి ఎక్క అట్లా చూడాలని చెప్పి చూస్తున్నాడు ఇప్పుడు ఈ దీపాలు పట్టుకున్న స్వామికి ఎవరు వెనకల ఎవరే లేదు అందరూ నంబిళ్ళ కాలక్షేపంలో ఉన్నారే ఎవరుండారు అని చెప్పి చూస్తే ఈ స్వామి ఎవరు పెరియ పెరుమాళ్ అయ్యకున్నాడు కరియవాది புடைபலந்து నిరిందు செவ்வரியோடு நீண்டவ பெரியவாய கண்கள் అని చెప్తారు కదా అమర్నాథ విరామంలో తిరుపానాళ్వార్ శబ్ద ప్రాహార మధ్యే సరసిజముగుర ఉద్వాసమానే విమానే కావేరి మధ్య దేశే మృదుధర బరినాట్ భోగ పర్యంగ భాగే నిద్రాముద్ర అభిరామం కణినికరశన స్వాస్య విన్యస్యాత్మం పద్మాదాద్రి ఘరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేయం చెప్పి అట్లాంటి ఆ ఆదిశేషుడు పడక ఉంటది కదా ఆ పడకను వదిలేసి ఇప్పుడు ఆ వాకిని దాటి రావాల కదా ఆ వచ్చేటప్పుడు ఆ తర్వాత నిలబడినప్పుడు వెనకాల ఈయన్ని తోసినట్టు ఉండాలి దీపం పెట్టుకోండి ఈయన తిరుగుతున్నాడు ఎవరే లేదే ఎవరు నన్ను తోస్తున్నా అని చెప్పి అట్లా తిరిగి చూస్తే పెరియ పెరుమాళ్ ఎట్లా అట్లా ఆయన చూడటానికి నలుపు అంత నలుపు కదా అంత నల్లగా వచ్చి అట్లా వచ్చి నిలబడి ఉన్నాడు చూసాడు ఈయన ఏంది నువ్వు ఇక్కడ వచ్చావు నీ స్థానం ఏది ఆ స్వామి అడుగుతున్నాడు ఆ దీపం పట్టుకున్న నీ స్థానం అక్కడ పండుకోండాల్సిందే కదా నీ స్థానం అక్కడి నుంచి నువ్వు రావచ్చా నువ్వు అచ్చా తిరిమేని అయిందే అచ్చా తిరిమేని అయితే నువ్వు కదలనే కూడదు ఎందుకోసం నువ్వు కదిలేవు అక్కడి నుంచి ఎందుకోసం వచ్చావు పో అక్కడికే పో ఎందుకోసం ఇక్కడ వచ్చేవు అని చెప్పి ఈ దీపం పట్టుకున్న స్వామి ఆ అచ్చా తిరిమేని ఆయన పెరియ పెరుమాళ్ళని అడుగుతున్నాడు ఆయనకి ఏదైనా సమాధానం చెప్పాలి కదా ఆయన సమాధానం చెప్పడానికి నోరు సరిగా రాలా మనకిదే మనం చెయ్యాల్సిన కార్యం చేయాలంటే దానికి సరిగ్గా సమాధానం చెప్పేస్తాం అదంతా మనం చేయకూడదు అయితే మనం చేసామంటే దానికి ఏదో నోటి మాట సరిగా రాదు కదా ఇప్పుడు నోటి మాట సరిగా రాదు ఏం ఇప్పుడు పెరుమాళ్ చెప్తున్నాడు ఏం లేదు నంబిళ్ళ కాలక్షేపం అంట అది కొంచెం చూస్తామని వచ్చాను పెరియ పెరుమాళ్ చెప్తున్నాడు ఎవరిని ఆ దీపం పట్టుకున్న స్వామి దగ్గర చూసి అది చూస్తాము వచ్చాను అదంతా నువ్వు చూడకూడదు పో నీకు నీ స్థానం ఏమి ఆదిశేషం మీద పండుకునేదే ఎందుకోసం ఆయన వదిలేసి వచ్చావు నువ్వు అక్కడికే పో అని చెప్పి ఈ ప్రకారం అర్చా సమాధిని తీసేసి నువ్వు రాకూడదు అర్చయిలో ఉంటేనే నువ్వు ఎట్లా ఉండాలో మేము సరిచేయాలనే కానీ నువ్వు మార్చుకోవచ్చు నువ్వు లేకూడదని ఏమీ చేయకూడదు పో అని చెప్పారు
అప్పుడు పోయి పండుకున్నా అంట, మన పెద్దవాళ్ళు చెప్తారు, అప్పుడు పోయి పండుకున్నా అంట, మళ్ళా లైనే లేదంట. ఏం స్వామి మళ్ళీ లేదు, ఎందుకంటే మళ్ళీ లేయాలంటే నంబిల్ల రావాలని, నంబిల్ల కాలక్షేపం ఉంటే కదా మళ్ళీ వచ్చేదానికి. అటైతే ఆ నంబిల్ల కాలక్షేపం సేవించేదానికి పెరియ పెరుమాళే ఆయన అక్కడి నుంచి లేచి వచ్చి బయట వచ్చి అంది చూడాలంటే ఎంత వైభవం ఉంటుంది నంబిల్ల కాలక్షేపానికి. మీరు ఇప్పుడు పోయి సేవించవచ్చు. ఆడ విశ్వక్షణ సన్నది పక్కన మీరు అడిగారంటే స్వామిలే చెప్తారు సేవి. అయితే స్వాములందరూ ఇక్కడి నుంచి సేవిస్తారు. మనం ఏమో విశ్వక్షణలు సేవిస్తున్నారు అనుకుంటాము, సేనమది గారు సేవిస్తున్నారు అనుకుంటాము. కాదు, నంబిల్ల కాలక్షేమ అక్కడ కూర్చున్నారు కదా, ఆ కూర్చున్న తావిని మీరు సేవిస్తారు. ఇదంతా మీరు గుర్తు పెట్టుకున్నారు. పోతున్నామంటే రిటర్న్ టికెట్ బుక్ చేసుకుందా పోతాం, అందులో కూడా సేవిస్తే సరి, లేదంటే లేదు, అది రావలేదు. ఎందుకంటే అక్కడ నిత్యవాసమే చెయ్యాలి, నిత్యవాసమే చేయాలి. ఆ ప్రకారం ఉండగా ఇప్పుడు నంబిల్ల కాలక్షేపం ఆ ప్రకారం ఇది. అప్పుడు నంబిల్ల కాలక్షేప గొట్టియో నంబిన వాళ్ళు కాలక్షేప గొట్టియో అని చెప్పింది. ఇప్పుడు ఆ నంబిల్లద వీడు 36,000 36,000 అది దాన్ని. ఇప్పుడు ఏమైందంటే పెరియవాచాన్ పిల్లై ఆ కాలక్షేప గొట్టిలోనే ఉన్నాడు, వడకు తిరువీధి పిల్లై ఆ కాలక్షేప గొట్టిలో ఉన్నాడు, నడుమిల్ తిరువీధి పిల్లై ఆ కాలక్షేప గొట్టిలో ఉన్నాడు. అయితే నడుమిల్ తిరువీధి పిల్లై 1,25,000 పడి వ్యాఖ్యానం రాసిన తర్వాత అది పూర్తిగా పోయింది కదా, నంబిల్ల అది బయట రాకూడదని చెప్పి దాన్ని పాడు చేశారు కదా. అది ఇప్పుడు వడకు తిరువీధి పిల్లకి బాగానే తెలుసు. తెలిసినా కూడా మళ్ళీ ఏమైనా రాయాలా అనే అభిప్రాయంలో వడకు తిరువీధి పిల్ల రాస్తున్నాడు. ఇప్పుడు మనకే ఏదో ఒకటి చేసామనుకోండి, ఆ యజమానుడికి అది పట్టుకోలేదు అనుకోండి, మళ్ళీ అది చేస్తామా? స్వామి ఆయన పట్టుకోలేదు ఎందుకంటే చేస్తాను, అయితే ఇంకోటి చేస్తున్నాడు. నడుమిల్ తిరిగి రాశాడు, అది పట్టుకోలేదు, ఇప్పుడు వదిలేయాల్సింది కదా. అది పట్టుకోలేదని ఒక స్థితి అనేది వడకు తిరిగి పిల్లకి తెలిసినా కూడా ఓ ఇట్లాంటి వైభవం ఈడు కాలక్షేపంగా ఉంటుంది, నంబిల్లతో కూడా ఆ కాలక్షేపం పోతే అది అనుకోలికి రావాలనే అట్లాంటి ఆశ్చర్యమైన మనసు ఉండేదాని వల్ల ఏం చెయ్యాలని చెప్పి ఈయన నంబిల్లకి తెలవకుండా ఏం చేస్తున్నాడు కదా సార్. ఇప్పుడు కొంతమంది ఆ కాలంలో అంతా అడియంతా కాలక్షేపం వినేటి కూడా అట్లా రాసుకుంటున్నాం, షార్ట్ అండ్ అంతా రాసేస్తుండే. దాంట్లో ఏం చేస్తుంటే స్వామి చెప్పేటప్పుడే దాన్ని ప్రధానంగా ఒక 2-3 హింట్స్ రాసుకుంటాం, ఇంటికి పోయిన తర్వాత దాన్ని బాగా డీటెయిల్గా రాస్తాను. ఇప్పుడు ఆ ప్రకారం ఇప్పుడు వడకు తిరువీధి పిల్లై అక్కడ ఏదో కొంచెం హింట్స్ రాసుకున్నాడు. తర్వాత ఇంటికి పోయి ఆయన తిరుమలకి పోవాలి కదా, అది వడకు తిరువీధి ఆదికేశ్వర, అది ఎక్కడ తర్వాత చెప్తాను. ఆ వడకు తిరువీధికి పోయి అక్కడ ఆయన తిరుమలకి పోయిన తర్వాత రాసుకోవాలా? ఇప్పుడు ఇక్కడ హింట్స్ రాసుకొని అక్కడ పోయాడంటే కాదు, ఈ కాలక్షేపం పూర్తిగా వినేసి ఆయన తిరుమలకి పోయిన తర్వాత రాత్రి కూర్చొని రాస్తాడు. ఇప్పుడు మీరు కాలక్షేపం వింటున్నారు, అయిపోయిన తర్వాత మీరు కూర్చొని నేనేం చెప్తాను రాస్తాడంటే, స్వామి మీరు నంబిల్ల కాదు, చెప్పడం కాదు, వాస్తవం అయితే కూడా అన్ని గుర్తు ఉంటుందండి, ఏమి గుర్తు ఉండదు. ఆయన గుర్తుపెట్టి ఆచారానికి ఏకసంతాగ్రాకి అని పేరు. ఏమంటే ఏకసంతాగ్రాకి అంటే ఒక్కసారి చెప్తే చాలు, ఆ ఒక్కసారి చెప్తే అది పూర్తిగా అట్నే గుర్తుపెట్టుకుంటాడు. అంత ఏంటంటే దాని మీదనే గుర్తు అనేది లేదు. ఆ ప్రకారం చెప్పి అప్పుడు ఇంటికి పోయి ఆయన తిరుమలకి పోయి పూర్తిగా అదంతా రాస్తున్నాడు. ఎట్లా రాస్తున్నాడు? వడకు తిరిగి పిల్లై సంజయుడికి యుద్ధ భూమిలో లేదు. సంజయుడికి ధృతరాష్ట్రుడు 18 రోజులు యుద్ధం జరిగింది, మహాభారత యుద్ధం. ఆ 18 రోజులు యుద్ధం జరిగిందో ధృతరాష్ట్రుడు కళ్ళు లేదు. అయితే యుద్ధంలో ఏమేమి జరుగుతుంది, ఎవరెవరు ఎట్లా పోతున్నారని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. అప్పుడు సంజయుడు ఉండ కదా, ఆ సంజయుడికి ఏమైంది, ఒక అనుగ్రహం దొరికింది. ఏం అనుగ్రహం? వ్యాసుడు అనుగ్రహం చేశాడు. అంటే ఆ యుద్ధ భూమిలో ఏమేమి జరుగుతుందో అదన్నీ నీకు తెలవాల్సింది అనుగ్రహం చేశాడు. ఆ అనుగ్రహం వల్ల సంజయుడు తెలుసుకొని దాని తర్వాత ఏం చేశాడు, ధృతరాష్ట్రుడు చెప్పాడు. అప్పుడేదా ఏంటి
భగవంతుడు విశ్వరూపం చేశాడు కదా, 10వ అధ్యాయం 11వ అధ్యాయం. ఆ విశ్వరూపం పూర్తిగా వ్యాస ప్రసాదం వల్ల ఆ విశ్వరూపం సేవించాడు సంజయుడు. అది కాకుండా గీతా శ్లోకం 700 శ్లోకాలు పూర్తిగా అదన్నీ సంజయుడు అన్ని తెలుసుడు. అప్పుడు సంజయుడికి వ్యాసుల అనుగ్రహం వల్ల ఏం జరిగింది, పూర్తిగా యుద్ధ భూములు ఏం జరుగుతుంది అని తెలుస్తుంది. అదే గీతని ఏం చెప్పాడని తెలుస్తుంది. విశ్వరూపం ఏమేమి చూస్తున్నా ఎందుకు చూశాడు కదా. అదే ప్రకారం నంబిళ్ళ కాలక్షేపంలో ఏమేమి చెప్పని చెప్పి ఈయనకి మనసు ఉంటుంది కదా ఈ హృదయ కమలంలో, అది పూర్తిగా లైవ్ టెలికాస్ట్ ఆ ప్రకారం ఈయనకి అన్ని కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుందంటే ఇంటికి వచ్చేసాడు వడక తిరువేది పెళ్ళి. ఇది మీరు వచ్చి అట్లా పండుకొని ఆలోచిస్తుందా దీనికి అర్థమవుతుంది. అంటే ఇంటికి వచ్చేసాడు, ఇంటికి వచ్చిన తర్వాత కాలక్షేపంలో శ్రీరంగంలో ఆ శైలముద్ర సన్నిధి పక్కన కాలక్షేపంలో నేను ఉండాలనుకొని ఆ భావం తీసుకొచ్చినాడు. తీసుకొచ్చుకొని నంబిళ్ళ మొదలు ఈ శబ్దం చెప్పాడు, ఆ శబ్దం చెప్పు, ఒకటోటిగా ఆయన ఎట్లా కూర్చున్నాడు, ఎట్లా చేతులు వచ్చింది, ఏ ప్రకారం ఆయన మాట పలికాడు, ఆయన తిరుముఖ మఠం ఎట్లా ఉండింది, ఆయన శరీరం ఎట్లా ఉండింది, ఆయన చేతులంతా ఎట్లా ఉండింది, ఆయన తిరుమల ఎట్లా ఉన్నది, ఇది ఒక్కొక్కటి తెలుసుకొని అది ప్రకారం జాగ్రత్తగా ఒకటి తెలుసుకొని రాస్తున్నాడు. ఏమంటే ఇప్పుడు కూడా మీరు అక్కడ పోయారు అనుకోండి, అక్కడ స్తంభం ఉంటుంది, ఆ స్తంభంలో ఒక కవచం వేసి ఉంటాడు కదా, నమ్మిలో కూర్చున్నాడు అని చెప్పి పోయి మీరు చూడండి. ఎందుకోసం చెప్తానంటే అప్పుడు ఈ తెలుసుకొని పోవాలంటే మనకి తెలియదు, అక్కడ తెలుసుకున్న వాళ్ళు అడగాలి. అందరికీ తెలియదు, కొన్ని మందిలో తెలుసు. అక్కడ తెలుసుకుని అడిగితే అది పూర్తిగా అక్కడ అంటే నాడికేటాన్ వాసన అంటారు. దాన్ని దట్టి ఇట్లా తిరిగిన తర్వాత కుడి పక్కన తిరిగిన తర్వాత ఎదురుగుండా విచక్షణ సన్నిధి, ఆ విచక్షణ సన్నిధి పక్కన ఆయన కూర్చొని చేసాడు. అయితే ఇది లోపల గాయత్రి మండలం నుంచి ఒక ద్వారం ఉంటుంది, అక్కడి నుంచి చూస్తేనే తెలుస్తుంది నంబిలు ఎక్కడ కాలక్షేపం చేస్తుంది అని చెప్తే చేస్తుంది. ఈ ప్రకారం దాని తర్వాత అది సేవించిన తర్వాత పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే నేరుగా పెరియ పెరుమాలపై ప్రదక్షిణంగా పోయేసి దాని తర్వాత ప్రణవాకార విమానం సేవించుకొని అట్లా ప్రదక్షిణ వస్తాడు. ఇప్పుడు ఈయన ఆ ప్రకారం రోజు నంబిళ్ళ కాలక్షేపం విని ఆయన తిరుమలకి వచ్చి రాసి పెట్టేశాడు. రాసి పెట్టేసిన తర్వాత అది 36,000 పడి అయిపోయింది. 36,000 పడి అయిపోయింది. ఈ ప్రకారం గ్రంథం అయిపోయింది. ఎవరికి తెలవదు, నంబిళ్ళకి తెలవదు. వడకు తిరువీధి పిల్ల ఏంటే భయం, వడకు తిరువీధి పిల్లకి. ముందుగా నడువిలి తిరువీధి పిల్ల రాశాడు 1,25,000, అది కూడదని చెప్పి నంబిల చేసేసాడు కదా, అందువల్ల తెలవకుండా రాసేసాడు. స్వామి అలాగా ఆచార్యుడు తెలవకుండా రాయొచ్చు అంటే మన మీద ఉండే ప్రేమ, ఆ ప్రేమ వల్ల వెనకటి వీరు వదిలేసి వీళ్ళకి దొరకకుండా పోతుంటే ఆ ప్రేమ వల్ల రాశాడు, ఎవరికి తెలియదు. ఆ ప్రకారం ఉన్నప్పుడు అదేం చేశాడు, అయిపోయింది, పూర్తి అయిపోయింది. 36,000 గ్రంథాలు పూర్తి అయిపోయింది. పూర్తి అయి ఒక కట్ట చుట్టూ ఏం చేశాడు, ఆయన తిరువారాధన పెరుమాలు పెట్టుకుంటాడు, కోయిలాడవారిని పేరు తిరువారాధన పెరుమాలు పెట్టుకుంటా కూడా ఆ కోయిలాడవారి లోపల వడకు తిరువీధి పిల్లే ఆయన తిరువారాధన పెరుమాలు పక్కన పెట్టేశాడు. ఆ గ్రంథాన్ని ఆ తాళపత్రాన్ని పూర్తిగా పెట్టేశాడు. ఇది ఒక పక్క ఉంది. ఇంకొక పక్క ఏమైంది, ఇప్పుడు 36,000 రాసేశాడు. నంబిళ్ళకి తెలవదు, ఎవరికి తెలవదు. రాసి లోపల పెట్టేశాడు. పెట్టేసి ఒకసారి ఏం చేశాడు, వడకు తిరువీధి పిల్లై నంబిలదిన ఆచార్యుడు, ఆ ఆచార్యుని ఏం చేశాడంటే మా ఇంటికి మీరు ప్రసాదం భోంచేయాలని చెప్పి ఆయన్ని పిలిచాడు. వాళ్ళందరూ ఒకే కులం కదా, అందువల్ల ఆచార్యుడు ప్రసాదం చేస్తే చాలా మంచిది కదని చెప్పి ఆయన పిలిచాడు. పిలిచిన తర్వాత నేను వస్తాను, నా శిష్యుడు ఈయన్ని మాధవాచార్యుడు ఆయన కూడా తీసుకొస్తాను అని చెప్పి ఈయన భోంచేయాలని చెప్పి వచ్చాడు. ఇప్పుడు నంబిల్లే ఎక్కడికి వచ్చాడు, నంబిల్లే ఈయన్ని మాధవాచారి ఆయన శిష్యుడే. వాళ్ళిద్దరు స్వామిలు ఏం చేసాడు, నేరుగా వడకు తిరువీధి పిల్ల తిరుమలకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఎట్లా స్వామి అంటే భోజనం చేయాల్సిందంటే మనమంటే ఎవరినో భోజనం పిలిచామంటే రండి చేతులు కాలు కడుక్కొని రండి నేను కూర్చోండి అని చెప్పి భోజనం పెడతామంటే అట్లా కాదు. వచ్చారంటే వాళ్ళు మొదట ఏం చేయాలి, తిరువారాధన చేయాలి. అది ఈ పద్ధతి మనం పెట్టుకోవాలా. ఎప్పుడైనా కానీ పిల్లల్ని చూస్తారు, అదే ప్రకారం అమ్మాయిని చూస్తారు, అదే ప్రకారం అల్లుడు కావాలంటే అల్లుడు చూస్తారు. చూస్తే ఈ చదివు ఏం చదివి ఉన్నాడు, ఎంత సంపాదిస్తాడు, ఏ ఊర్లో ఉన్నాడు, ఇదంతా అడుగుతాం. అతనికి తిరుపావ తెలుసా, తిరువాయుని తెలుసా, సంప్రదాయం తెలుసా,
ఆచార సంబంధమైందా అడుగుతున్నామా? స్వామి అడిగితే ఇవ్వరండి వీళ్ళు. ఆ ప్రకారం మేము అడిగాను అనుకోండి, ఓ వీళ్ళు ఇట్టాడు వల్ల వీళ్ళకి ఇవ్వనండి పోండి. ఆ ప్రకారం అట్లా అడగాల. ఏమంటే కుముదవల్లి అట్లదా అడిగింది తిరుమంగ ఆళ్వారిని. ఏమడిగింది తెలుసా? నీకు సమాశయమైందా? 1000 రోజు 1000 శ్రీ వైష్ణవాలకు నువ్వు భాగవత తథ్యారాధన చెయ్యాల, చెయ్యి. అట్లాంటి వాళ్ళుగా ఉండాలి. అట్టుగా నేను ఇస్తాను చెప్పారు. ఎందుకోసంటే ఇప్పుడు ఆ ప్రకారం వీళ్ళకి ఏం చెప్పి తిరువారాధన చెయ్యాల, తిరువారాధన చెయ్యాలని చెప్పి తిరువారాధన అవ్వాలి కదా. ఇప్పుడు వడక్కు తిరువీధి పిల్లి అది తిరుమాలికి వాళ్ళ ఇల్లు. స్వామి ఏం చేశాడు? నంబిల్ని ఏం చేశాడు? నువ్వంతా దాని సామానంతా తీసుకురా, ఈ రోజు నేను తిరువారాధన చేస్తా అని చెప్పి ఆచార్యుడు తిరువారాధన చెయ్యాలంటే ఇచ్చి పెట్టుకోండి. ఆయన చేతి వల్ల మనం చెయ్యాలంటే ఎంత భాగ్యం ఉంటుంది అని చెప్పి నేను తిరువారాధన చేస్తాను. కోవిల ఆడవాడికి తెరిచాడు. నాయక నాయన దొంగొకడు కోయిలు కాప అని చెప్పి ఆ కోయిలని 3 చేతులు తట్టి తెరిచాడు. తెరిచిన తర్వాత పెరుమాళ్ ఉన్నారు. పెరుమాళ్ పక్కన ఈ తాళపత్రాలు అంతా ఉన్నారు. ఇదేంటి ఇది ఇక్కడ ఉండాది, ఇదేంటి ఇక్కడ ఉండాది అని చెప్పి చూస్తున్నాడు నంబిల్ల. పక్కన వడకు తిరిగి ఈ పక్క ఉన్నారు, ఈ పక్క ఈవుని మాధవాచార్య స్వామి ఉన్నారు. అది ఇద్దరు నంబిల శిష్యులే. ఇప్పుడు భయం వచ్చేసింది వడకు తిరిగి పిల్లకి. ఓ మన రాజేశమే 36,000 అందరు రాజేమే, నంబిళ్ళ కాలక్షేమ రాజేశమే, ఆచార్యుడు తెలియకుండా రాజేశమే. ఇప్పుడు ఆయన దొరికింది, ఏం చెయ్యాలో అంటే భయం. ఈ భయం ఏం చేసేది అని చెప్పి ఇంకో భయం ఏమిటంటే ముందుగా 1,25,000 పోయింది. అదే ప్రకారం ఇది పొద్దు నా మీద కోపంగా ఉంటాడు. అది ఒకటి. ఈయన ఎందుకోసం రాశాను? వెనకాల వచ్చిన వాళ్ళందరికీ ఈయన వినేసి ఉజ్జీవనం కావాలని కోసం రాశాను కదా. అయితే స్వామి ముందుగా 1,25,000 పొంగొట్టుడిది పొంగొట్టేస్తాడా? చూస్తే అది అన్ని కట్టు ఒకటోటిగా ఎత్తిస్తున్నాడు. దీన్ని ఈయనకు ప్రాణమే పోయినట్టుగా వడకు తిరిగి పిల్లకి ప్రాణమే పోయినట్టు అట్లా నిలబడిటాడు, ఉనుక్కుంటున్నాడు. ఏం చెప్పినా ఉనుక్కుంటున్నాడు. అప్పుడు దగ్గర వచ్చాడు. ఏంది ఇది? నంబిల్ల వడకు తిరిగి ఏంది ఇది అని చెప్పాడు. ఏం లేదు స్వామి, మీరు అనుమతి లేకుండా ఈ ప్రకారం అది ఏం చేసేసాను, చేసింది తప్పే. మీ దగ్గర పర్మిషన్ చేసింది తప్పే. అయితే అదన్నీ ఏం చేశాను, అన్ని కట్టి ఇక్కడ పెట్టేశాను. నేను చెప్పలేదు, నేను ఆయన చెప్పి మీరు చెప్పలేదు స్వామి, ఒప్పుకుంటాను, అయినా కూడా రాసేసాను అని చెప్తే కోపం వచ్చేసింది. నంబిల్లి కోపం వచ్చేసిన తర్వాత దాన్ని తీసుకురా, ఆ కట్లని తీసుకురా అన్నాడు. అన్ని తీసుకొచ్చి నంబిల్లి దగ్గర ఇచ్చాడు. ఒకటి తీస్తున్నాడు. తీసి పక్కన ఈయన్ని మాధవాచార్య స్వామి ఉంటారు కదా, ఆయన దగ్గర 2 కట్టలు ఇచ్చాడు. ఈయన ఒక 2 కట్టలు చూసి ఒకటి ఇప్పి చదువుతున్నాడు. నేను చెప్పినట్టే ఉన్నది, చాలా బాగున్నది, చాలా బాగా రాసినాడే, ఈ ప్రకారం రాసినాడే. ఎట్లా రాశాడు ఇదంతా, ఎట్లా చేశాడు, ఏ ప్రకారం చేశాడు అని చెప్పి నంబిళ్ళకు కోపం అట్లా వచ్చేసింది. అయితే వడక్కు తిరిగి వణుక్కుంటున్నాడు. ఏమవుద్దో అంటే వెంటనే ఏం చేశాడు ఆ దాసుడు, వడక్కు తిరిగి నంబిళ్ళ తిరువుడి పట్టుకొని ఏడుస్తున్నాడు. స్వామి మీ పర్మిషన్ లేకుండా చేశాను, తప్పే. అయితే నీ తిరివిడి పట్టుకుంటాను, నన్ను క్షమించాలి, నేనేమనం లేకుండా రాసింది తప్పే. అప్పుడు నంబిల్ల ఒక మాట అడుగుతున్నాడు. చూడండి, మన సంప్రదాయం అంటే పూర్తిగా తెలుసుకోవాలండి. ఏదో మనం సమాసనం అయిపోయింది, తిరుమల కాపు వేసుకున్నాము, సేవాకాలం చేస్తున్నాము ఉంది లేదని చెప్పాల. అయితే గురు పరంపర వాళ్ళ పూర్వాచారులు ఎట్లా ఉన్నారని తెలుసుకున్నామనుకోండి, అప్పుడు వాళ్ళు అట్లా ఉన్నారే, మనం ఇట్లా ఉండామే అని చెప్పి మనకే ఒక సిగ్గు వస్తుంది. అప్పుడు నంబిల్లి ఏం అడుగుతున్నా అంటే, ఏ వడకు తిరిగి పిల్లై, నువ్వు ఏమంటావు, ఎందుకు వెంటనే ఒక మాట అడుగుతున్నాడు. పెరియవాచాన్ పిల్ల 24,000 వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అది చాలా గొప్పైన వ్యాఖ్యానం. అంటే ఇప్పుడు చూడండి, 36 రాకముందే పెరియవాచ్యంలో వ్యాఖ్యానం వచ్చేసింది. అది ముందుగానే చెప్పినాను. అది చెప్పే మాటలతో కొంచెం గుర్తు పెట్టుకుంటేదా పైకి మనం కొంచెం ఫాస్ట్ గా ఫాలో అవుతాయి.
అంటే పాసుల క్రమం ఎట్లా ఉండదు చూడండి. మొదట 6,000, తర్వాత 9,000, తర్వాత 24,000, తర్వాత 36,000, తర్వాత 12,000. ఈ ప్రకారంగా పాసుల క్రమం ఇట్లదా వ్యాఖ్యానమే అవతారం చేసింది. ఇప్పుడు 36,000 ఇంతటికి నంబిళ్ళ శిష్యుడు పెరియవాచాన్ వెళ్ళై. అయితే నంబిళ్ళ ఈడు వ్యాఖ్యానం రాకముందే పెరియవాచాన్ పిల్ల 24,000 వ్యాఖ్యానం బయట వచ్చేసింది. ఇప్పుడు నంబిళ్ళ ఈ వడక్క తిరువీధి పిల్లని చూసి ఏమడుగుతున్నాడంటే, ఓ పెరియవాచాన్ పిల్లని శిష్యుడే, నువ్వు శిష్యుడే. అయితే ఈ ప్రకారం పెరియవాచాన్ పిల్ల 24,000 రాశాడే, మన రాయొద్దా? దానికన్నా ఎక్కువ రాయాలి కదా. అందువల్ల 36,000 రాసి పెరియవాచాన్ పిల్ల దగ్గర నేను గొప్పోడు అని చూపించుకోవాలని కోసం రాసేవా? ఈ మాట అడిగేశాడు. ప్రాణం పోతుంది ఆయనకి. వడకి తిరిగి ఎంత శిష్యుడుగా ఉంటాడు, ఎంత దాసుడుగా ఉంటాడు. శివ స్వామి ఈ అభిప్రాయమే నాకు లేదే. ఆయన ఎట్లాంటి స్వామి? పెరియవాచాన్ పిల్ల ఎవరు? కృష్ణుడే అవతారం చేశాడు. అదే శ్రవణ మాసం రోగి నక్షత్రంలో అదే రోజు అవతారాన్ని పెరియ. అది కాకుండా ఆయన 4,000 దివ్య ప్రబంధంకే వ్యాఖ్యానం చేసే అట్లాంటి స్వామి. నేను ఒక నీచుడు, నాకు ఏ వైభవం లేదు, నాకు ఏమీ తెలవదు. మీరు ఏం చెప్పారో అక్కడ శ్రీరంగం సన్నతిలో ఏం చెప్పారో అది ఇంటికి వచ్చి నేను రాశాను అంతేగాని ఓ పెరియవాచంపులు 24,000 రాశాడు, దానికన్నా నేను ఎక్కువ రాయాలా? అభిప్రాయం నాకు లేదు. నేను నీచుడు, నాకు ఆ అభిప్రాయం. రెండోది, ఆయన 4,000కి వ్యాఖ్యానం రాయిపోతాడు. ఆయన తిరునక్షత్రమేమి, ఆయన వైభవమేమి, నేను ఏమీ లేదే అని చెప్పి ఈ ప్రకారం చెప్పి అని చెప్పి ఆయన తిరుబడి పట్టుకొని ఏడవటం. ఇప్పుడు కొంచెం ముఖం మారింది నంబిళ్ళకి. సరే, నేను చెప్పకుండా నువ్వు ఎందుకో రాశాను. అదే స్వామి క్షమించి అడుగుతున్నాను, నీ తిరుబడి పట్టుకొని క్షమించి అడుగుతున్నాను. ఇప్పుడు ఇది మీ సొమ్ము. ఈ 36,000 రాశాను కదా, ఇది మీ సొమ్ము. దీన్ని మీరు ఎట్లా వినియోగం చేసుకోవాలన్నా మీరు చేసుకోవచ్చు. మనమంటే ఏం చేస్తాం తెలుసా? ఏమయ్యా నువ్వు చెప్పే వస్తుందా? నేను ఇంటికి వచ్చి ఎంత కష్టపడి రాసేది తెలుసా, ఎంత శ్రమపడి రాసేది తెలుసా, ఇది నాది. ఈ మాట మనం చెప్తాం. ఇప్పుడు వడకు తిరిగి ఇది మీ సొమ్ము స్వామి, మీ తిరువడికి సమర్పించేసాను. ఈ సొమ్ము మీది, దీన్ని మీరు ఎట్లా వినియోగం చెయ్యాలనో ఆ ప్రకారం వినియోగం చెయ్యాల అని చెప్పి ఆయన తిరువడి పట్టుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అప్పుడు ఏం చెప్పాడు సార్, ఇది బయట పోకూడదని చెప్పాల. అయితే ఈ 36,000 గ్రంథం నీ ద్వారా బయట పోకూడదు. నంబిల నియమనం చేశాడు, నీ ద్వారా బయట పోకూడదు. బయట అంటే ప్రచారం కావాలి కదా, బయట పోయి అందరికి తెలిపించాలి కదా. నీ ద్వారా నాకు బయట పోకూడదు. అట్లయితే నువ్వు తీసుకుపోయి అందరికి వచ్చి ఈ ప్రకారం 36 నంబిల చేశాడు, నేను రాశాను అని చెప్పి నువ్వు ప్రచారం చేయకూడదు. నీ చేయకూడదు అని చెప్పేశాడు. పక్కనే ఉన్నారు ఇంకో శిష్యుడు, ఈ మాధవాచార్య ఉన్నాడు కదా. అప్పుడు ఆయన మాధవాచార్య దగ్గర ఈయనకి ఎప్పుడైనా ఒక కొంచెం అప్పుడు చాలా ప్రేమగా ఉంటాడు నంబిల్ల. ఆయన శిష్యుడే, వడకు తిరువీధి పిల్లే శిష్యుడే, ఈ మాధవాచార్య శిష్యుడే, పెరియవాచార్య పిల్లే శిష్యుడే. అట్టున్నప్పుడు అయినా కూడా ఆ మాధవాచార్య దగ్గర కొంచెం ఎండ దగ్గరగా ఉంటాడు, అంతరంగంగా ఉంటాడు. ఎందువల్లంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉంటాడంటే ఆ మాధవాచార్యుని పేరు కోసమే ఆయన దగ్గర చాలా పోసుకుంటాడు. ఎందువల్ల స్వామి? ఈయనకి ఆచార్యుడు నంజీర్, నంబిళ్ళకి ఆచార్యుడు నంజీర్. నంజీర్కు మొదట పేరు పూర్వాశ్రమం పేరు మాధవాచార్యుని పేరు. నా ఆచార్యుడి పేరు నా శిష్యుడు పెట్టుకున్నాడు అని చెప్పి ఆయన మీద ప్రేమ. సో పేరు పెట్టుకుంటే ప్రేమ అంటే ఆ కాలం అట్లా ఉన్నారు. మనకి పట్ల అట్లా కాదు, మనకి పట్టుకోలేదంటే పట్టుకోలేదంటాం కదా ఆ ప్రేమ. అందువల్ల ఏం చేశాడు, అది తీసి ఇంక పెట్టి నేను ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఈ 36,000 తాళపత్రాల గ్రంథాలు ఇక్కడ ఉండటానికి వీలు లేదు. నీ ద్వారా ఇది పోకూడదు బయట అని చెప్పి ఏం చేసేసాడు, దాన్ని తీసి ఆయన దగ్గర ఇచ్చేసాడు. దీన్ని పెట్టుకో, దీని దగ్గర ఉండకూడదు అని పెట్టేశాడు. సరే, ఇది ఒక పక్క. దీనికి ముందే
முதலையாண்ட వంశం తుమ్ముబడే కండాడు తోడప దాంట్లో నడివిల్ త్రివీధి పిల్ల భట్టర్ ఉన్నారు. ఆయనది పరాశర భట్టర్ వంశం కదా. పరాశర భట్టర్ అదే ప్రకారం ఇంకో పక్క మొదలయాండ వంశం, ఒక సైడ్ కురత్తాడు ఉంటారు, ఇంకో పక్క మొదలయాండ ఉంటారు. దాని మధ్యలో స్వామి రామానుజుడు ఉంటారు కదా. ఆ రామానుజుడు ఉంటారు కదా. ఇప్పుడు ఈ రామానుజుల వారి మధ్యలో ఉండేటప్పుడు కురత్తాడు వారు మొదలయాండ యుద్ధమే దండ పవిత్రం లాగా అని చెప్పి మన పూర్వాచన చెప్తారు. దండం పవిత్రం, త్రిదండం ఒకటి, పవిత్రం ఒకటి పెట్టుకుంటాం కదా. ఆ త్రిదండం పవిత్రం లాగా కురత్తాడు వారు మొదలయాండన్ స్వామి రామానుజుల వారికి ఆ ప్రకారం ఉంటాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, నంబిల్లి ఏం చెప్తున్నాడంటే, నాకు దీనికి ముందే మొదలయాండ వంశంలో వచ్చిన స్వామికి స్వప్నంలో కాంచి దేవ పెరుమాళ్ వచ్చాడు. ఆయన ఏం చెప్పాడు, ఒక రహస్యం చెప్పాడు. ఆ రహస్యాన్ని నాకు చెప్పాడు. ఆ రహస్యం ఏం తెలుసా, ఇది జరగబోద్ది, ఇంక మీద జరగబోద్ది. ఏం జరగబోద్ది అంటే, నీ ద్వారా ఇది బయట రాకూడదు, ఈ గ్రంథం బయట రాకూడదు. అయితే కూడా ఇప్పుడు కొంచెం ఆనందం వచ్చింది ఎవరికి, వడగత్తి వీధి పిల్లకి. మొదలు కొనుక్కొనున్నాడు పోద్దేయము. అయితే ఇది పోవటానికి అనే ప్రసక్తి లేదని తెలుసుకున్నాడు. పోవటానికి ప్రసక్తి లేదంటే కూడా మన ద్వారా పోతుందా ఇంకో ద్వారా పోతుందా, ఇప్పుడు అదిదా ఇప్పుడు తీర్మానం అవుతుందే. కానీ అయినా కూడా ఎట్లా బయట పోతుంది కదా. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం, కానీ నేను రాశాను, నేనే కదా ఇవాళ, నాకే కదా అప్పుడు రైట్స్ అని చెప్పి అడుగుతాము. దీనికి అట్లా కాదు. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగా ఉండాలంటే మనం ఎవరి ద్వారా పోతే ఏమి, అదేం తప్పలేదు కదా. అందువల్ల ఈయన గమ్ముగా చాలా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు మాధవాచార్యకి ఇచ్చేసాడు. ఈయన్ని మాధవాచార్య ద్వారా ఇది బయట పోయి దాని తర్వాత ఎక్కడ పోవాలా, కందాడై తోడపడి మొదలయాండ వంశం దగ్గరికి పోయి దాని తర్వాత ఇది పూర్తిగా ఆ దేవపెరుమాళ్ నియమనం ప్రకారం జగత్ రక్షణం కావాలా అని చెప్పి, ఆ జగత్రక్షణం అంటే ఏమిటి, జగత్ రక్షణం అంటే ఏంటంటే శాస్త్రాన్ని చేతిలో పెట్టుకొని, శస్త్రాన్ని కదా శాస్త్రాన్ని చేతిలో పెట్టుకొని పూర్తిగా జగత్తును రక్షించేది. జగత్ రక్షణ అంటే ఏంటి, శస్త్రం అంటే అస్త్రాలు పెట్టుకున్న కత్తి కూడా ఏదేదో ఉంటది కదా, దాన్ని పెట్టుకొని కొడతారు కదా. దానికి అస్త్రాన్ని కదా శాస్త్రాన్ని పెట్టుకుని రక్షించాలని చెప్పి, అందువల్ల ఏంటి దీనికి తిరువనంతాళ్వానుగా అవతారం చేసిన రామానుజు వారు ముందు అవతారం చేశారు. తిరువనంతాళ్వాడు ఎవరు, ఆదిశేషుడు రామానుజుగా అవతారం చేసి ఆయన శాస్త్రంలో ఏమేం కొరత కాదు, శాస్త్రంలో ఎవరెవరు తప్పుగా చెప్తున్నారో దాంతో సరిచేసి ఆయన అవతారం పూర్తి అయిపోయింది. అయితే ఆయనే మళ్ళీ అవతారం చేయబోతాడు. అంటే ఏమర్థం, మనవాళ్ళ మామనిగా ఆయనే అవతారం చేయబోతాడు. అప్పుడు ఆయన ద్వారా ఇంక మీదటే అందరి శిష్యాలకి ఇది పోద్ది అని చెప్పి ఈ తిరువాయుమణి అనే శాస్త్రం ఇంక మీద పోద్ది. అప్పుడైతే ఆదిశేష అవతారం స్వామి రామానుజుల వారు, అదే ఆదిశేష అవతారం స్వామి మనవాళ్ళ మామని, ఆయన ద్వారా పోతుంది. ఎందుకంటే ఆదిశేషుడు 1000 నాలుగు ఉన్నది కదా. అప్పుడు రామానుజు ద్వారా వేదాంత శాస్త్రాన్ని పూర్తిగా ప్రచారం చేశాడు. అయితే మళ్ళా రామానుజుల వారే మళ్ళా ఏం చేయడు, అవతారం చేసి మనవాళ్ళ మామూలుగా అవతారం చేసి అది సంస్కృత శాస్త్రాన్ని ఇప్పుడు ద్రావిడ శాస్త్రాన్ని పూర్తిగా ప్రచారం చేయబోతాడు అని చెప్పి, ఇది ఏం చేయండి ఈ ప్రకారం ఆయన నాకు చెప్పాడు. అందువల్ల ఇది వచ్చి అప్పుడు మనవాళ్ళ మామని పర్యంతం ఇది ఎట్లా ఉండాలా, ఒక శిష్యుడు ఒక ఆచార్యుడు, అట్లయితేమి శిష్య ఆచార్య భావనలోకి రావాలనే కానీ అందరికి ఇది తెలిపించకూడదని ఒక ఇతనితో చెప్పేశాడు. మాధవాచార్యుడు ఇచ్చేసాడు, నంబిలు ఇచ్చేసాడు. ఎట్లా స్వామి అంటే ఆయన దగ్గర ఇచ్చేసాడు కదా. ఆయన దగ్గర ఇచ్చిన తర్వాత దగ్గర 200 సంవత్సరాలకి బయట లేదు. ఈ వీడు 36 250 సంవత్సరాలు బయట వచ్చిందంటే బయట అయితే ప్రచారం జరుగుతుంది. ప్రచారం అంటే ఒక ఆచార్యుడు శిష్యుడికి ఇస్తున్నాడు, అది ఏమి ఇస్తున్నాడు ఇంకా రాబోయే పాత్రలు రాబోతుంది. అయినా కూడా ఆ ప్రకారం ఇచ్చిన దానివల్ల అట్లా వస్తుంది. అందువల్ల దాని తర్వాత ఇది ప్రచారం వస్తుంది. కానీ అందువల్ల నీ దగ్గర ఇది ఉండటానికి వీలు లేదు. వడక తిరివిధి పిల్లని చూసి నీ దగ్గర
ఇది ఉండటానికి వీలు లేదు, అప్పుడు అని చెప్పేశాడు. ఇప్పుడు వడకత్తిరి వీధి పిల్లకి ఆనందం. ఏం ఆనందం అంటే, ముందుగా నడుమిలి వీధి పిల్ల బట్ట 1,25,000 రాశాడు కదా, అది పుడుగా పాడైపోయింది కదా. ఆ ప్రకారం పాడు చేయకుండా వెనకటికి ఒక 250 సంవత్సరాల తర్వాతనే వస్తుంది కదా. అందువల్ల ఎంత అనుగ్రహం చేసాడు, ఎంత అనుగ్రహం చేసాడు, ఎంత అనుగ్రహం చేసాడు అని చెప్పాడు. అయితే మనమైతే ఏం చేస్తాము? ఆచార్య స్వామి నేను రాశాను స్వామి, నా ద్వారాదా పోవాలి స్వామి, మీరేం స్వామి ఎవరికి ఇస్తున్నా అంటేనే, ఆయనకి అట్లా కాదు. కడల్ సూంద మన్నులగబాడు అందరూ బాగుండాలనే అభిప్రాయం ఉంటే మనకి ఆ విషయాలు బయట రావాల్సింది ప్రధానమే, కానీ ఎవరు ఇస్తున్నారు అనే ప్రధానం కాదు. అందువల్లదా చేస్తున్నాడు. ఇప్పుడు నంబిళ్ళకి లోకాచారం అని పేరు. అయిదా వెనకటికి ఆ వడకత్తిరి వీధి పిల్ల ఆయన కొడుక్కి పిల్లలోకాచారం పేరు పెట్టేశాడు. అంత వైభవం నంబిళ్ళకి. ఇప్పుడు ఏమైపోయింది? అప్పుడు ఈ ప్రకారం మునిన తర్వాత ఇప్పుడు కాలక్షేపం జరుగుతుంది. ఇది ఇట్లా ఇది ఒక పక్కన పెట్టుకోండి. నాటకాలంతా ఒక్కొక్క స్టేజ్గా ఒకటి చెప్తే అన్ని చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది ఒకే టైంలో. ఇది ఈ పక్కన ఉంది. నంబిళ్ళకి ఇంకొక వైభవం ఉండదు. ఆయన మోక్షమే ఇచ్చేసాడు. ఎవరికి స్వామి? ఒక ముసలామికి. ఎట్లా జరిగింది ఇదంతా ఈ గురు పరంపర వైభవం తెలిస్తే ఉంది. ఎందుకంటే ఒక ముసలామికి ఒక తాళపత్రం రాసిచ్చి నువ్వు మోక్షం పోతుందా అని చెప్పిచ్చేసాడు. మోక్షం పోయింది. ఏమైందని చెప్తాను చూడండి. ఏంటంటే పరంపదం పోవాలా, ఒక తాళపత్రం రాసిచ్చి ఇది నువ్వు మోక్షం పోవచ్చు రాయించేసాడు. ఆ వైభవం నంబీర్లకు ఉండదు. ఎట్లా అని అంటే చెప్తాను చూడండి. ఒకసారి ఇక్కడ సన్నతి, శ్రీరంగ సన్నతి, విశ్వసేన సన్నతి, అక్కడ చాలకం జరుగుతుంది. అక్కడ చాలక్షం జరిగేది మాత్రం కాదు, నంబిళ్ళ తిరుమాలిగలనే కాలక్షేపం జరుగుతుంది. అది జరుగుతుంది. నంబిళ్ళ తిరుమాలిగల కాలక్షేపం జరిగేది ఒక పద్ధతి ఉండదు. అదే ప్రకారం శ్రీరంగ సన్నిధి లోపల అక్కడ విశ్వక్షణ సన్నిధి దగ్గర కాలక్షేపం ఉండదు. ఇప్పుడు నంబిళ్ళ తిరుమాలిగ కాలక్షేపం జరుగుతుంది కదా, అక్కడ చాలా మంది స్వాములందరూ వచ్చి కాలక్షేపం వింటారు. వినటానికి అక్కడ తావు సాల అంత పట్ల స్వాములు చాలా మంది వస్తున్నారు. పట్ల ఏం కూర్చొని తావులేదా, అంతే బయట నిలబెట్టారు. బయట నిలబడి ఉంటే ఈ కాలంలాగా స్పీకర్ ఉండదా, లేదు మైక్ ఉండదా, ఏం లేదు కదా, ఈ సరిగా వినిపించలేదు. ఏం చేయాలని అంటే కోయిళ్ళ కాలక్షేపం జరిగేదే సపరేటు, మళ్ళా నంబిళ్ళ తిరుమాలిగల కాలక్షేపం జరిగిందా ఆ జరుగుతా ఉన్నప్పుడు అప్పుడు ఏమైంది, పక్కన ఒక ఇల్లు ఉండదు. నంబిళ్ళ తిరుమాలకి పక్కన ఒక ఇల్లు. ఆ ఇల్లు ఏంటంటే ఒక ముసలామె. ఆ ముసలామె అక్కడ ఉంటుంది. అక్కడ ఉండిన తర్వాత ఆ ముసలామె దగ్గర పోయి నంబిళ్ళ శిష్యులు దగ్గర పోయి అడిగాడు, మా నంబిళ్ళ కాలక్షేపం జరిగింది, నువ్వు చూస్తూనే ఉండవు కదా, రోజు ఎంత స్వాములు వస్తున్నారు, ఎంత భక్తులు వస్తున్నారు, ఎంత శ్రీవైష్ణవులు వస్తున్నారు, వాళ్ళు కూర్చోటానికి వాళ్ళకి తావు సారలేదు. అందువల్ల నీ ఇల్లు ఇచ్చేవంటే, దీన్ని ఒకటిగా చేర్చేసామంటే, నువ్వు ఒకటే కదా, నీ ఇక్కడే ఉండు, నేను మిమ్మల్ని పొగం చెప్పలా, నువ్వు అయితే నీ తావు కూడా ఇచ్చేసేవంటే అప్పుడు కూర్చుటానికి తాగుంటది, అందుకు కూర్చుంటారని చెప్పి అడిగారు. అయితే ఎవరికి మాకోసం ఆచారుడు, నంబిళ్ళ ఆచారుడు, దానికోసం అడిగాను అని అడిగారు. ఆ ముసలాం ఏం చెప్పింది, శ్రీరంగంలో ఒక తావు తీయాలంటే సామాన్యమా? కొన్ని మంది పెట్టుకుంటారు సిటీలు తీయాలంటే, సిటీలో తావు దొరకద్దా, చాలా కష్టం, మెయిన్ సెంటర్లో దొరకదు కదా. అదే మన శ్రీరంగంలో ఒక స్థలం తీయాలంటే సామాన్యమా? నాకు ఆ స్థలంలో ఉండాలి కదా, సామాన్యం కదా. శ్రీరంగంలో ఒక అడుగు దొరికితే కూడా అది ఎట్లాంటి శ్రీవైకుంఠంలో అడుగు దొరికినట్టు, శ్రీవైకుంఠంలో మనకు తావు. అందువల్లదా కొన్ని మందిని ఏం చేస్తారంటే, ఉద్యోగం కోసం ఇప్పుడు కూడా చాలా మంది ఉంటారు, ఉద్యోగం కోసం ఎక్కడొక్కడో పోతారు, ఏదో దేశానికి పోతారు. తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడ వచ్చేస్తారు, అక్కడ నిత్యవాసం చేస్తారు. అక్కడే ఏంటంటే శ్రీవైకుంఠం ఉన్నట్టుందా, శ్రీరంగంలో మనం నిత్యవాసం చేసామంటే శ్రీవైకుంఠం ఉన్నట్టంట. అందువల్ల శ్రీవైకుంఠం ఉన్నట్టు కదా, నేను ఎట్లా ఇచ్చేది, ఎలా ఇచ్చేది అని చెప్పి నా ఇవ్వను అని చెప్పేసి ఆ ముసలం. ఇది నందిళ్ళకి విషయం తెలిసింది. ఏం చేశాడు ఆ ముసలాం పిలిచాడు,
పిలిచాడు, దగ్గరికి రా పిలిచాడు. పిలిచిన తర్వాత అప్పుడు నీకు ఏమి, నీకు ఏజ్ అయిపోయింది, నీకు ఈ శరీరం ఉండేది నీకు 6 అడుగులే కదా కావాలా, 6 అడుగులు చాలు కదా, దానికోసం నీ ఇంత తావు పెట్టుకుని ఏం చేయబోతావు అని చెప్పి, ఇది ఇంత తావు పెట్టుకుని ఏం చేయబోతా, దేవుడి గురించి అడుగుతున్నాము, కాలక్షేపం కోసం కూడా అడుగుతున్నాము అని చెప్పి ఆ ముసలాం దగ్గర అడిగేది. అప్పుడు ఆ ముసలామె నంబిల్ని చూసిన ఒక మాట అడుగుతుంది. ఏమడుగుతుంది సార్? ఆశ్చర్యమైన మాట. నేను నీకు నా స్థలాన్ని ఇస్తాను, అయితే ఇది ఇచ్చిన తర్వాత నాకు ఇంకో తావులో ఇదే ప్రకారం వేరే స్థలం ఇస్తావా? బాగా తీసుకు. ఆ కాలంలో డబ్బులు ఇచ్చి తీసేదంతా ఉండవు. నేను పప్పు ఇస్తాను, నువ్వు నూనె ఇస్తావా, నేను మిరపకాయలు ఇస్తాను, నువ్వు ధనియాలు ఇస్తావా, ఈ ప్రకారంగా దీనికి పండబాటని పేరు. వస్తువులు ఇచ్చి వస్తువు తీసుకున్నది. ఇప్పుడు ఆ ప్రకారం ఈ ముసలాం ఏం చేసింది, నంబిల దగ్గర, నేను ఈ ల్యాండ్ ఇస్తాను, ఈ నెల ఇస్తాను, ఈ తావు నేను ఇస్తాను, ఇదే ప్రకారం నాకు ఇంకో తావు నువ్వు ఇవాళ ఇస్తావా అని చెప్పాడు. ఎక్కడ కావాలా అడిగాడు. లేదు, నాకు పరంపదంలో ఇలాంటి స్థలం కావాలా, నాకు కొని. స్వామి, పరంపదలో రిజిస్ట్రేషన్తో ఉంటుందా? అక్కడ ఇంత అంకణాలు చెప్పి ల్యాండ్ అంతా అమ్ముతున్నారా? ఎవరు స్వామి దానికి ఓనరు? ఎవరి దగ్గర తీసుకోవాలా? ముసలాం అడుగుతుంది నంబిల దగ్గర, నేను నీకు ఈ నెల ఇచ్చేస్తాను, నీకు అదే కదా కావాలా, కాలేజ్ మెంబర్స్ కావాలి కదా, ఇచ్చేస్తాను. నాకు ఇదే ఇప్పుడు ఎంత ల్యాండ్ ఉండదో ఇదే ల్యాండ్ నాకు ఎక్కడ కావాలా, పరంపదలు ఇవ్వాలా, ఇస్తావా ఏమిటే? శ్రీరంగం ఎట్లాంటి ప్రత్యక్షం పరమం పదం. శ్రీరంగం వేరు కాదు, పరంపదం మీద కాదు. అప్పుడు శ్రీరంగం ఉండామంటేనే పరమపదంలో ఉండామని అర్థం, శ్రీవైకుంఠంలో ఉండామని అర్థం కదా. అందువల్ల అక్కడ నాకు తావిస్తావా అని చెప్పి అడిగింది. ఇప్పుడు నంబిల్లి ఏం చెప్పాలి? ఏంటి ఈ ప్రకారం అడుగుతుంది? ఆయన ఆలోచించడం లేదు. అట్లా ఇదిగో పరమపదం అడుగుతా, ఆయన సొమ్ము అది, ఆయన దగ్గర ప్రార్థన పెట్టుకొని నీకు నేను తీర్చిస్తాను, ఆయన దగ్గర ప్రార్థన పెట్టుకొని నీకు నేను తీర్చిస్తాను అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ ముసలామికి నమ్మకం రాకుండా ఏం చేసిందంటే, నువ్వు ఏదో మాట చెప్పావు, నీకు స్థలం కావాలని చెప్పి కాలక్షేపం తావలేదు, శ్రీ వైష్ణవాలు కూర్చున్నది ఊరికి మాటకి కూర్చొని చెప్పేసి, అంతేగాని నేను ఎలా నమ్మేది? నీ మాటను ఎలా నమ్మేది? ఆచార్యులు చూసి ఆ ముసలాం చెప్తాను, ఎలా నమ్మేది? నువ్వు నాకు రాసిచ్చేసేవంటే, ఓ ఈ ప్రకారం ఈమె ఇక్కడ స్థలం ఇచ్చింది, అందువల్ల నేను శ్రీవైకుంఠంలో స్థలం నీకు రిజర్వేషన్ చేసి పెట్టినాను, నీకు ఇచ్చేస్తానని చెప్పి నువ్వు నాకు రాసి ఒక తాళపత్రంలో రాసి ఇచ్చేయవండి. అట్లయితే ఇది ఇస్తే అది ఇస్తా అని చెప్పి కొన్ని మంది మాటలు పెట్టుకుంటారు కదా. ఆ ప్రకారం రాసి ఇచ్చేయమంటే అప్పుడు నాకు ఒక నమ్మకం వస్తుంది. ఆ ప్రకారం ఒక రాసి ఏం చెప్పాడు. ఇప్పుడు నంబిల్లెక్కి పేరు కలికండ్రి దాస్ అనే పేరు. కలికండ్రి దాస్ అని తెలిసి ఆయన వెంటనే ఏం చేశాడు, వెంటనే ఆ కటకట్టుని ఒక తాళపత్రం తీసుకొచ్చాడు, రాసేసి ఆయన దగ్గర ఇచ్చేసాడు. ఆ చేరాతి వేసాడు, నంబిల్లె అని చెప్పి చేరాతి వేసి ఆయన దగ్గర ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత అది తీసుకుపోయి భద్రంగా పెట్టుకుంది. మొదటి రోజు పూర్తిగా ఆనందంగా ఉన్నది. రెండో రోజు మనకి పరంపదంలో తావు నంబిల్లె చెప్పేసి ఆనందంగా ఉన్నది. మూడో రోజు పరమపదం వచ్చింది. మొదటి రోజు ఆనందంగా ఉన్నది, రెండో రోజు ఆనందంగా ఉన్నది, మూడో రోజు ఏమైంది? పరంపదం. నంబిల్ల రాసి ఇచ్చాడని చెప్పి ఎవరు? పరమపదనాథుడు మోక్షం ఇచ్చాడు. ఎంత వైభవం నంబిల్లకి చూడండి. ఆ ముసలం స్థలం ఇచ్చింది. ఆ స్థలం ఇచ్చిన దానివల్ల అక్కడ స్థలం దొరికింది శ్రీవైకుంఠంలో. ఈయన రాసిచ్చిన దానికి అక్కడ ఇచ్చేసాడు కదా. నంబిల్ల తని అని చెప్తాను, వేదార్థ వేద్యామృతం వారి రాసే వేదాంత సకరాం గురు భూరం అర్ఘ్యం ఆదాయ వర్షంతే అహం ప్రపత్తి కారుణ్యపూర్ణం కనివైరిదాసం. అప్పుడే అంత వైభవం నంబిల్లకి. ఇప్పుడు అది అట్లా పెట్టుకోండి. ఇప్పుడు నంబిల్ల 736 వడకత్తిరివిలో రాసేశాడు.
అయితే రాసింది ఒకటే వడకు తిరిగి పెళ్ళయి, చెప్పిందన్నీ నంబిళ్ళయి. అయితే దీన్ని ఎట్లా చూడబోతామంటే 2 పాసరంలో చూడబోతాం. మొదటి పాసరం అనేది 48వ పాసరం, సీరార్ వడకు తిరివీది పెళ్ళి గొడితేరార్ వడితేర తిరిగిదేనని చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు 49వ పాసరంలో ఆంగవర్బాల్ పెట్ట సిరియాళ్వా నట్టిల్లని రాపోతాము. ఇప్పుడు ఇదంతా మన అడిగి చెప్పింది తెలుస్తున్నా, ఇంకా వ్యాఖ్యానికే పోలేదు, ఇంకా అడిగిన వ్యాఖ్యానికే ఇంకా పోలేదు. ఇంతవరకు ఈ వ్యాఖ్యానంలో ఏం చెప్పు ఉండాలని చెప్పి మీకు పూర్తిగా చెప్పేశాను. అది చెప్పిన తర్వాత ఇంక మీద వ్యాఖ్యానం పోయానుకుంటే బాగా అర్థమైపోద్ది. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అంటే ఇంకా కొంచెం విషయాలు అది కూడా చెప్పేసి మళ్ళీ వ్యాఖ్యానం పోతాను. ఎందుకంటే ఇప్పుడు నంబిల్లో ఏం చెప్పాడు, నీ ద్వారా ప్రచారం పోకూడదు అని చెప్పేసాడు కదా, నీ ద్వారా ప్రచారం పోకూడదు అని చెప్పేసాడు. అప్పుడైతే దీంట్లో ఇంకొక అభిప్రాయం కూడా ఉండదు. ఈ చరిత్ర భాగాలు కొంచెం సంప్రదాయంలో కొంచెం అక్కడక్కడ కొంచెం మార్పు ఉంటుంది. చరిత్ర అంటే మన సంప్రదాయంలో గ్రంథాలకి ప్రాధాన్యం ఇస్తారా కానీ చరిత్ర భాగానికి ప్రాధాన్యం ఇవ్వరు. ఆయన ఎక్కడున్నాడు, ఏ తాను ఉన్నాడు, ఏ ఇయర్ ఉన్నాడు, ఏ సంవత్సరం ఉన్నాడు, ఏ ఇలా ఉన్నాడు, అంత మాత్రం ఇది పెట్టి అయితే ఆయన రాసిన గ్రంథం జాగ్రత్త చేసి పెడతారు. అది కదా మనకు ముఖ్యం. అందులో దీని చరిత్ర ఇంకో చరిత్ర ఏమంటే, ఆ వడకు తిరువిధి వెళ్ళి తీసుకున్నాడు, ఆ తాళపత్రానికి 36,000 తాళపత్రాన్ని వెంటనే ఆ ఈవుని మాధవాచార్యకి ఇవ్వలేదు. ఈయన తిరుమలకి తీసుకుపోయాడు. తీసుకుపోయేసి కొన్ని కాలం ఈయన పెట్టుకొని తర్వాత ఈవుని మాధవాచార్య కొడుకు ఇచ్చారు అని చెప్పి ఒక చరిత్ర భాగం అనేది ఉండదు. అలాంటి చరిత్ర భాగం ఉండదు. ఏమంటే ఈవుని మాధవాచార్యకి వెంటనే ఇవ్వలేదు, కొన్ని కాలం తర్వాత ఇచ్చాడని చెప్పి ఆ ప్రకారం ఉండదు. ఇప్పుడు వడకు తిరిగి అంటే వడకు తిరిగి పిల్ల ఈవుని మాధవాచార్య మెల్లవాచార్యులు అంతా శిష్యులే, అందరూ శిష్యులే. అయితే ఆయన అర్థాలంతా పూర్తిగా రాసేసాడు. రాసిన తర్వాత దీన్ని అందరికి తెలవాలని చెప్పి అయితే ముందుగానే 1,00,000 శ్లోకం అనేది పోయిందనేది నేను చెప్పేశాను. నడువులు తిరిగి పిల్ల పట్టదు. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మాధవాచారికి ఇంకా ఆ 36,000 పడి దొరకల అని రెండోది చెప్తున్నాను. మొదట చెప్పింది అక్కడ వడకు తిరిగి పిల్ల ఇట్లనే వెంటనే మాధవాచారికి ఇచ్చేసాడు అని నేను మొదట చెప్పాను. ఇంకో అభిప్రాయం కూడా ఉండాలి. మొదట ఇవ్వలేదు, 2 అభిప్రాయాలు ఇక్కడ దీనిలో చెప్పినారు. మొదట ఇవ్వలేదు, ఏం చేసింటే నంబిలో తీసుకుపోయాడు, ఆ తాళపత్రాన్ని తీసుకుపోయాడు. 36,000 తీసుకుపోయి ఆయన తిరుమలలో కొన్ని కాలం పెట్టుకుని దాని తర్వాత మాధవాచారికి ఇవ్వాల. అయితే ఇదన్నీ మాధవాచారికి తెలుసు, ఈ ఉన్న మాధవాచారికి. అందువల్ల ఆ మాధవాచారి ఏం చేసింటే పెరియ పెరుమాళ్ కూడా అక్కడ ఏమైతే పెరియ పెరుమాళ్ కూడా ప్రార్థన చేసుకుంటాడు. పెరియ పెరుమాళ్ బాగా ప్రదక్షిణ చేసి అది నాకు రావాలనే, నాకు ఇవ్వాలనే, ఇవ్వాలనే అంటే నంబిళ్ళ మనసు మారాలనే, మనసు మారి నా దగ్గర ఇవ్వాలనే, నా దగ్గర ఏమంటే ఆయన ఏం చెప్పేశాడు, వడకు తిరిగి పిల్లని చూసి నీ ద్వారా ఇది ప్రచారం పోకూడదు, ఇదిగో ఈయన ఉండాడే మాధవాచారి ఆయన ద్వారా పోవచ్చని చెప్పాడు కదా. అది ఒకటి. రెండోది ఇంకో భయం ఏమంటే మాధవాచారికి దీని ముందు నడువిల్ తిరిగి పిల్ల 1,00,000 శ్లోకం రాశాడు, అదంతా పాడైపోయింది. అదే ప్రకారం ఇది పోద్దా అని. అందువల్ల నంబెరుమాలని ఆ పెరియ పెరుమాలని ప్రదక్షిణం చేస్తా ఆయన దగ్గర కోరుకు పెట్టుకుంటాడు. ప్రదక్షి ప్రణవాకారం భాష్యం రంగ వివాపరం అని చెప్పి ప్రదక్షిణం చేసి అక్కడ ప్రార్థన పెట్టుకున్నాడు. అప్పుడు తిరువరంగనాథు విమానం ప్రార్థన చేసినప్పుడు శేషిత్వం అట్లయితే అతని శేషి, ఆ శేషి అని విమానం ఆదిశేషుడు విమానంగా వచ్చాడు కదా, అట్లాంటి విమానం, ఆ విమానం పెరియ పెరుమాళ్ తిరువులలో ఇప్పుడు నంబిల్ల ఈ ప్రకారం చేసేది చెందది. అయితే అప్పుడు ఈ ప్రకారం ప్రదక్షిణ ఒకరోజు కాదు, ఎవరు ఈవిడ మాధవాచారి ఎన్నో రోజులు ప్రదక్షిణ చేస్తున్నాడు. ప్రదక్షిణ చేసిన బృంద ఆ 7 వ్యాఖ్యానం ఆ నంబిల్ల నాకు అనుగ్రహించాలా, ఆయన తిరువడి పెట్టుకొని ఆయన ద్వారా నాకు రావాలని చెప్పి ఈయన ప్రార్థన పెట్టుకుంటా అన్నారు. ఒక్కరోజు నంబిల్ల ఆ పెరియ పెరుమాళ్ సేవించిన వచ్చినప్పుడు ఏమంటే ఈయన శిష్యుడితోనే ఈయన మాధవాచారి సేవించిన అప్పుడు ప్రార్థన మళ్ళీ పెట్టుకుంటున్నాడు మాధవాచారి. ఈయన మనసులోనే పెరుమాళ్ ప్రార్థన పెట్టుకున్నాడు. అప్పుడు ప్రార్థన పెట్టుకుంటూ ఉంటే అప్పుడు నంబిళ్ళ దగ్గర అర్చకర్ ద్వారా చెప్తున్నాడు పెరియ పెరుమాళ్,
నంబిల్లే అది మాధవాచార్యకి ఇస్తా అని చెప్పివే ఇవ్వచ్చు కదా, ఎందుకోసం నువ్వు పెట్టుకుంటావు, ఇవ్వచ్చు కదా అని చెప్పి ఈ మాట అర్చక ద్వారా ఎవరికి నంబిళ్ళ దగ్గర ఈ మాట వచ్చేసింది. నంబిళ్ళకి ఇప్పుడు ఆనందం ఏమంటే ఆయన ఇవ్వాలంటే పెట్టుకున్నాడు. మాధవాచారికి ఈ ఈడు వ్యాఖ్యానం పూర్తిగా ఇవ్వాలంటే పెట్టుకున్నాడు. ఇప్పుడు భగవద్ ఆజ్ఞ వరకు దొరికింది కదా, ఆజ్ఞ వచ్చిన తర్వాత ఇంక ఇచ్చేస్తాం అంటే ఆయన తిరువుళ్ళలో ఈడి వ్యాఖ్యాన గ్రంథాన్ని పూర్తిగా ఆయనకి ఇవ్వాలని చెప్పి తిన్నాడు. అందువల్ల అప్పుడు ఇస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా వస్తుందంటే భగవంతుడు పెరియ పెరుమాళ్ చెప్తున్నాడు. దాని తర్వాత ఈ మాధవాచారి ద్వారా ఒక్కొక్కరుగా మారి తర్వాత మనవాళ మాని పర్యంతం వచ్చి దాని తర్వాత మనవాళ మామిడి అష్టదిక్ గజాలు వాళ్ళు స్వామి దగ్గర వచ్చి దాని తర్వాత పూర్తిగా మనకి ప్రచారంకి వచ్చింది అని చెప్పిపోతాడు. దీన్ని ఎక్కడి నుంచి 48వ పాసరం 49వ పాసరం ఈ 2 పాసరంలో ఇది చెప్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు మాధవాచారి వచ్చేసింది. మాధవాచారికి ఇది వచ్చింది 736 పడి అది 36,000 నా పెరియ పెరుమాళ్ చెప్పేశాడు కదా నంబిళ్ళ వెంటనే ఇచ్చేశాడు. అంటే భగవద్ ఆజ్ఞ దొరికింది, ఆయన ఇవ్వాలని అనుకున్నాడు. ఎప్పుడు ఆయన ఆజ్ఞ దొరికిందో అని చెప్పి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఈయుణ్ణి మాధవాచార్య స్వామి ఏం చేశాడు, ఆయనకు కుమారుడు ఈయుణ్ణి పద్మనాభాచారి, ఇది పేరుందా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈయుణ్ణి పద్మనాభాచారి, ఆ పద్మనాభాచారికి ఇది ఇచ్చేశాడు. ఈయుణ్ణి పద్మనాభాచారికి ఇది ఇచ్చాడు. అప్పుడు ఈయుణ్ణి మాధవాచార్యుడా డైరెక్ట్ శిష్యుడు ఎవరికి నంబిళ్ళకి, ఆయన దగ్గర ఇచ్చేసాడు. పెరియ పెరుమాళ్ ఇవని చెప్పేసి ఇచ్చేసాడు. ఆయన ఏం చేశాడు, ఆయన కొడుకు ఈయుణ్ణి పద్మనాభాచారి కొడుకు ఇచ్చేసాడు కదా. ఇప్పుడు ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు బాగున్నదని రావాలని చెప్పారు. మనవాళం అని పీరియడ్ వచ్చేటప్పుడు అది ప్రచారానికి రావాలని చెప్పారు కదా. అందువల్ల ఏం చేశాడు, ఇప్పుడు ఈ ప్రకారం వచ్చిన తర్వాత ఇప్పుడు పద్మనాభాచారి ఆయన కొడుక్కి ఇవ్వాలి కదా, ఆయన కొడుక్కి ఇవ్వకుండా కోలవరాగ నాయనారిని ఆయన శిష్యుడు ఒకన్నారు, నాలూరు పిల్లైన పేరు. ఆ నాలూరు పిల్లైకి ఏం చేశాడు, ఈయన్ని పద్మనాభాచార్యుకి శిష్యుడు ఆయన. అప్పుడు నాలూరు పిల్లై ఏం చేశాడు, ఆ నాలూరు పిల్లకి ఇచ్చేశాడు. ఈయుణ్ణి మాధవాచార్యకి మొదట ఇచ్చాడు నంబిళ్ళ. ఆ మాధవాచారి ఆయన కొడుకైన ఈయుణ్ణి పద్మనాభాచారికి ఇచ్చేశాడు. ఆయన ఈయుణ్ణి పద్మనాభాచారి ఆయన కొడుక్కి ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఆయన శిష్యుడు ఎవరికి నాలూరు పిల్లకి ఇచ్చాడు. అప్పుడు నాలూరు పిల్ల ఎవరికి ఇచ్చారు స్వామి అంటే, నాలూరు పిల్లయి ఆయన శిష్యుడికి ఇవ్వాల, ఆయన కొడుక్కి నాలూరాచాన్ పిల్లైన పేరు. ఆ నాలూరాచాన్ పిల్లకి దేవరాజుని పేరు ఆయనకి ఇచ్చేశాడు. ఇప్పుడు బాగా తెలుసుకోండి, ఈయుణ్ణి మాధవాచార్యర్, ఆయన కొడుకు ఈయుణ్ణి పద్మనాభాచార్యర్, ఆయన శిష్యుడు నాలూరు పిల్లై, ఆయన కొడుకు నాలూరాచాన్ పిల్లై. ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు 4 చేతులు మారినది. మొదట వడక తిరువీధి పిల్లై నుంచి నంబిళ్ళకి వచ్చింది, నంబిళ్ళ నుంచి ఈయుణ్ణి మాధవాచారికి వచ్చింది, ఈయుణ్ణి మాధవాచారి నుంచి ఈయుణ్ణి పద్మనాభాచారికి వచ్చింది, ఈయుణ్ణి పద్మనాభాచారి నుంచి నాలూరు పిల్లకి వచ్చింది. నాలూరు పిల్ల కొడుకు అది శిష్యుడు. అయితే ఆ నాలూరు పిల్ల కొడుకు తిరుకుమారుడు ఎవరు, నాలూరాచాన్ పిల్లి అంతవరకు వచ్చింది. ఇప్పుడు నాలూరాచాన్ పిల్లి తిరుపుకుడి అని దివ్యదేశం కంచి పక్కన ఉండదు. తిరుపుకుడి అక్కడి నుంచి తిరునారాయణం, అది కదా తిరువాయుమణి పిల్లి ఆచాన్ అని చెప్పి తిరునారాయణ ఆయుధనాచార్య స్వామి, తిరువాయుమణి ఆచాన్ పిల్లి, వీళ్ళకంతా ఎవరు నాలూరాచాన్ పిల్లి కాలక్షేపం చేశాడు. ఎట్లని వెనకాల చెప్తాను. నాలూరాచాన్ పిల్లి ఈ స్వామికంతా తిరునారాయణ పడుతూ జనన్యాచార్య స్వామి, దాని తర్వాత ఈయనకి తిరువాయుమడి ఆచాన్ పిల్లై, దాని తర్వాత తిరువాయుమడి పిల్లిదా స్వామి మనవాళ్ళ మామిడి ఆచార్యుడు, వాళ్ళకంతా ఈ 7 వ్యాఖ్యానాన్ని పూర్తిగా కాలక్షేపం చేశాడు. అయితే ఈ చేసిన వచ్చిన తర్వాత ఎంత ఈ ప్రకారం వచ్చింది కానీ ఇంకా పూర్తిగా ప్రచారం రాలా. ఇంక మీద బయట రావాలా. బయట వచ్చిన పెద్ద కార్యం చేసింది ఎవరంటే మనం చేసింది. ఇప్పుడు ఈడు ఈ ప్రకారంగా వచ్చింది.
ఈడంటే ఏంది, వీడు 36,000 ఈ ప్రకారం వచ్చింది. ఇదా ఈ పాసనం 48వ పాసనంలో చెప్పిన విషయం ఇదిదా. అప్పుడే దీంట్లో ఏం చెప్తున్నారు? చీరార్ వడక్కు తిరివీది పిల్లై எழுதேரார் தமிழ் வேத தீடுதனை தாరుமென వాంగ్యమన్ నంబిల్ల ఈ ఉన్ని మాధవర్కు తాము కొడతారు పిన్నదనైతాను. ఇప్పుడు మనం ఒకటిగా ఈ పాసనంలో ఏం చెప్తుంది ఎందుకోసం మొదటి కథ ఈ కథాభాగంతో చెప్పారంటే మీరు తెలుసుకున్నారంటే ఇంకా వ్యాఖ్యానం అయితే సులభంగా అర్థమైపోతుంది. మొదటి పదపదార్థం ఏం చెప్తున్నా పదపదార్థం. వడక్కు తిరివీది పిల్లై శ్రీరార్ వడక్కు తిరివీది. శ్రీరార్ అంటే వైభవం. వడక్కు తిరువీధి పిల్లకి వైభవం చాలా వైభవం, చాలా వైభవం. వడక్కు తిరువీధి కృష్ణుని పేరు, అతని పేరు కృష్ణుని పేరు. ఆ వైభవం ముందుగానే చూస్తున్నాము. తెలియదానంబిల్లై చెప్పునెరిదన్నే వల్లల్ వడక్కు తిరువీధి పిల్లై ఆ పాసనం చేస్తున్నాము. అందువల్ల పెద్ద గ్రంథం ఈయన రాశాడు. ఈయన గ్రంథం రాయలేదంటే ఇప్పుడు మనకి తిరువాయుమణికి ఇంత వైభవం ఉంటుందని మనకి తెలవదు. నంబిల్ల చెప్పుండొచ్చు, మన అప్పుడు లేదే. దాని తర్వాత నేను రాసిపెట్టింది నేనే కదా, అందువల్ల వడక్కు తిరువీధి అంత వైభవం అని చెప్పాడు. అది కాకుండా వడక్కు తిరువీధి పిల్లి తిరువారాధన పెరుమాల్ని ఆ కోయిలాడమని తీసిన తర్వాత దాని తర్వాత చూసాడు కదా నంబిల్ల. చూసి తారుమైన వాంగి ఇటేంటి అది ఎందుకు నువ్వు పెట్టుకున్నావు, ఎందుకు నువ్వు పెట్టుకున్నావు అని చెప్పి దాన్ని తీసుకుని ఆయన శిష్యుడైన ఈయుణ్ణి మాధవాచార్యకి అది ఇచ్చేసేది చెప్పాడు. అది అప్పుడు ఆ ఈట్ని ఉపదేశించాడు. అయితే ఇది వచ్చి ఇది అయితే ఈవుని మాధవాచార్య స్వామి తీసుకున్నాడు. కానీ తీసుకుని ఏం చేశాడు, ఆయన శిష్యుడికి ఆయన కొడుక్కే ఇచ్చేసాడు. ఆయన కొడుక్కే ఇచ్చేసాడు. సరే స్వామి ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాం. ఈయుణ్ణి మాధవాచార్య నంబిల్ల ఈ పాసనంలో ఈయుణ్ణి మాధవాచార్యకి ఇచ్చాడు అని ఒకటిదా ఈ పాసనంలో ఉండాలి. ఇది 48వ పాసనం. 49వ పాసనంలో ఎట్లా మనవాళమామి పర్యంతం వచ్చింది అప్పుడే ఈయుణ్ణి పద్మనాభాచార్యర్, దాని తర్వాత నానూరు పిల్లై, దాని తర్వాత నానూరాచార్య పిల్లై, దాని తర్వాత తిరువాయుమడి పిల్లై, దాని తర్వాత మనవాళమామిని, దాని తర్వాత అష్టదిగ్గజన్. ఈ క్రమం రావాలా. అది 49వ పాసనం రాకపోతుంది. ఇప్పుడు 48 చూస్తున్నాం. ఇప్పుడు వ్యాఖ్యాన సరసనం ఎంత మాత్రం వద్దో చూస్తాము, అలా రేపు చూస్తున్నాం. 48 ஆக கீழ் தாம் பண்ண பிரதிஜானுரூபமாக வியாட்சைகள் உள்ளதென்றதை உபவாதிக்க வருகிறார் நம்பிள்ளை செப்புனரி என்று பிரஸ்துதமாய் சகல திவ்ய பிரபந்த வியாக்கியானார்த்தங்களை தனக்குள்ளே உரைத்தாம்படியாக இருப்பதால் ஏத சிரவணத்தாலே எல்லாம் சிரவித்ததாம்படியான சேத்தத்தை உடையத்தான ஈட்டினுடைய வரலாற்றையும் அருளை செய்ய வேண்டும் என்று திருவுள்ளம் பற்றி அத்தையும் 2 பாட்டாலே எல்லாரும் அறியும்படி இவர் ஈடளித்தற்கே இந்த மாதவர் என்று சொல்லுகிற அடைவே అరుళి చేయగిరార్. ఇప్పుడు వ్యాఖ్యానం. దీనికి ముందు వ్యాఖ్యానం ఏమేమి వ్యాఖ్యానం ఉండాలి అని చెప్పి 5 పాత్రలు మనం చూసాం. మన సంప్రదాయంలో మన పెద్దవాళ్ళకి పూర్వాచార్యులకు ఒక పెద్ద పద్ధతి ఏం తెలిసిన వాళ్ళకి ఉంటే పెద్ద ఆశ్చర్యమైన వైభవం ఏమంటే, ఇప్పుడు కాలక్షేపం చెప్తున్నాను, ఈరోజు అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఈ రోజు చెప్పింది రేపు చెప్తానంటే చెప్పను. అదే అయిపోయింది స్వామి అంటాం. అయితే మన పెద్దవాళ్ళకి ఏం చేస్తా, ఓ ఈయనతో మర్చిపోతే ఏం చేసేది, మళ్ళీ రెండోసారి చెప్తాము అని చెప్తారు. మనకైతే ఏంటి అదే ఏంటండి చెప్పిందే మళ్ళీ చెప్పుకుంటా ఉంటాము, టైం అయిపోతారా ఎందుకని చెప్తాం కదా. వాళ్ళు మన మీద ఉండే ప్రేమ వల్ల ఇంతవరకు ఏం చెప్పాను అని చెప్పి ఒక సమరైజ్ చేస్తున్నాడు. అదిదా ఇప్పుడు పిల్లలోకం చేస్తున్నాడు. దీనికి ముందు 5 వ్యాఖ్యానం తిరువాయి చెప్పాను కదా. 5 వ్యాఖ్యానం ఏమి, ఒక్కొక్క వ్యాఖ్యానం దానికి ఒక్కొక్క వ్యాఖ్యానికి సపరేట్ పాసనం పెట్టాను. 5 వ్యాఖ్యానానికి 5 పాసనాలు పెట్టాడు కదా. అప్పుడు మొదటి పాసనం ఏమి, తెల్లారుమ్యాన తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ యతిరాజన్ పేరరులు అని చెప్పి మొదటి పాసనం వచ్చి తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ అనుగ్రహించి 6000 పడి అని చెప్పాడు. అనగా రెండోది నంజీర్ అనుగ్రహించింది 900 పడి చెప్పాడు. మూడోది పెరియవాచాన్ని అనుగ్రహించింది 24,000 పడి అని చెప్పాడు. దాని తర్వాత నాలుగోది వడక్కు తిరువీధి పిల్ల డంపిల్ల చెప్పడం, వడక్కు తిరువిడ రాసి అది అనుగ్రహించింది 36,000. దాని తర్వాత అడిగే మనవాళ్ళ పెరుమాళని జీయర్, ఆ జీయర్ ఏం చేసాడు 12,000 పడి రాశాడు. ఇదంతా తెలుస్తుంది చరిత్రని. అయినా కూడా దీని తర్వాత ఇంకోటి ఏంది, పిల్లాన్ నంజీయర్ రాసేసి మళ్ళా సపరేట్ గా
పెరియవాచాన్ పెళ్ళి ఈ 1000 పాసరాలు తిరువాయుమణి 1000 పాసరం ఒకటే కాదు, మళ్ళా మిగతా ఉండే 3000 పాసరాలకి వ్యాఖ్యానం అనుగ్రహించాడు అని చెప్పాడు. దానికి పాసరాలు పెట్టాడు. దాని తర్వాత నంజీయర్ కొన్ని పాసరాలకి వ్యాఖ్యానం, కొన్ని గ్రంథాలకి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. அதே ప్రకారం అణగియ మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ త్రిలోకాచార్య తమ్ముడు, ఆయన కొన్ని పాసరాలకు వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అదే ప్రకారం వాదికేశ్వరి అడిగే మనవాళ్ళ జీయాలు, ఈయన కొన్ని పాసరాలతో వ్యాఖ్యానం అనుగ్రహించాడు చెప్పి దానికి చెప్పేశాడు. ఇప్పుడు ఇంక మీదట నంబిళ్ళ ఈడు ఎలా మనకి వచ్చింది ఆ విషయం చెప్పవుతారు. అప్పుడే అద చెప్పునెరి తెలియదా నంబిళ్ళై చెప్పునెరి అంటే అన్ని దివ్య ప్రబంధం కన్నా వ్యాఖ్యాన అర్థాలు పూర్తిగా ఉండేది ఏదంటే 736 అయిపోయింది. ఎందుకు స్వామి ఈడు 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 అంటారు? ఎందుకు ఈ 36 అంటే 36,000 ఏంటంటే 4000 దివ్య ప్రబంధం ఉన్నాయి కదా, దాంట్లో ఎంత వ్యాఖ్యానం ఉండాలో అన్ని తీసుకొచ్చి నంబిళ్ళ ఈ 36,000లో దీన్ని పూర్తిగా ఉండదు. అట్లయితే ఈ 36,000 వ్యాఖ్యానం మనం కాలక్షేపం విన్నామనుకోండి, అట్లయితే 7 కాలక్షేపం విన్నామంటే స్వామి 4000 కాలక్షేపం విన్నానండి, తిరువాయుమొഴി 1000 పాసరాలు, మిగతా 3000 పాసరాలు విన్నాయంటే అట్లా కాదు. తిరువాయుమొழிలో 7 వ్యాఖ్యానం, నంబిళ్ళ 7 వ్యాఖ్యానం విన్నానంటే 4000 పాసరాలు పూర్తిగా విన్నట్టే అర్థం. ఎలా స్వామి అంటే అంత విషయాలు నంబిళ్ళ 7, అందువల్ల దీనికి అంత వైభవం. ఏమంటే దీంట్లో ఎందుకంటే మనం ఏంటంటే ఎందుకు ఈడు అంటారు, ఎందుకోసం ఈ మరగా అంటాడా అంటే ఈ ఒక్కటి వింటే చాలు. ఏ ఒకటి? ఈ 7 వ్యాఖ్యానం ఒకటి విన్నామంటే అయితే వినాలంటే మనకు దానికి తగినట్టు మళ్ళీ మనం తయారు చేసుకోవాలి. అట్టే దానికి తగినట్టు మనం ఉండాలి. ఏం స్వామి సంభాషణ చేసుకోవాలా, వచ్చి వినాలా, అన్ని ఉంటుంది. కొంచెం అనుష్ఠానం ఆచారం తీసుకురావాలి. రెండోది దానికి ముందు గురు పరంపర మిగతా విషయాలను తెలుసుకోవాలి. డైరెక్ట్ గా తిరువాయుమొழிకి రానవద్దు. అన్ని విషయాలు తెలుసుకుంటేదా తిరువాయుమొழிకి రావద్దు. అప్పుడే అర్థమవుతుంది. అప్పుడు అర్థమైందంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపల ఇది పూర్తి సాత్వర్ చేసేయచ్చు. ఎందుకంటే అయితే ఇది ఒకటి వింటే చాలు, నాలాయ విన్నట్టు అర్థం. ఆ ప్రకారం ఉండాలి స్వామి. అంటే శాస్త్రం అట్టుగా చెప్తుంది. శాస్త్రమే ఏం చెప్తుందంటే ఒకటి నువ్వు తెలుసుకున్నావంటే అన్ని తెలుసుకున్నట్టు ఉండాలని చెప్పి సాంతోక్తి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఇది తెలుసుకున్నామంటే అది తెలుసుకున్నాయి. దాని ఏం శబ్దం చేసా ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానేన అంటారు. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానేన అర్థం ఏంటి చెప్తాను. శ్వేతకేతు ఉత్తాలకర్ని ఇద్దరు. ఉత్తాలకర్ అనే ఒక స్వామి వచ్చి తండ్రి, శ్వేతకేతు కొడుకు. శ్వేతకేతు ఇది శాస్త్రం చెప్తుంది, ఎవరు నన్ను అడగబాగని తెలవదు. శ్వేతకేతు అనేది కొడుకు పేరు, ఉత్తాలకర్ని పేరు తండ్రి పేరు. అప్పుడు ఆ కొడుకును చూసి తండ్రి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే అతను దీనికి పోయిచ్చాడు, బడికి పోయిచ్చాడు. బడి అంటే ఈ కాలం 12 సంవత్సరాలు ఇది ఉంటున్న పాఠశాల అంటారు. పాఠశాల అంటే 15 సంవత్సరాలు ఇంట్లో ఉండరు, ఆచార్య దగ్గర ఉంటారు. 15 సంవత్సరాలు ఆచార్య దగ్గర ఉంటాడు. ఇతను 12 సంవత్సరాలు చదివాడు, గురుకుల వాసం అంటారు. ఆ గురుకుల వాసం 12 సంవత్సరాలు ఆచార్య దగ్గర గురువు దగ్గర ఉండి పూర్తిగా చదివాడు. చదివిన తర్వాత నేరుగా ఇంటికి వచ్చాడు. చదివాడంటే అన్ని తెలుసుకుంటాడు కదా, అన్ని తెలుసుకోవడానికి చెప్పి వచ్చేసాడు. వచ్చిన తర్వాత తండ్రి అడుగుతున్నాడు, ఎలా తెలుసుకున్నాడు అని చెప్పి తండ్రి అడుగుతున్నాడు. తండ్రి పేరు ఉత్తాలకర్ని పేరు, కొడుకు పేరు శ్వేతకేతుని పేరు. ఆ శ్వేతకేతుని చూసి ఉత్తాలకర్ని తండ్రి అడుగుతున్నాడు, ఏ ఒకటి తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టు అర్థమవుతుందో అది తెలుసుకున్నావా అన్నాడు. స్వామి నాకే కన్ఫ్యూజన్ గా ఉన్నది. ఏది ఒకటి తెలుసుకుంటే అన్ని తెలుసుకుంటే అవద్దో ఆ ఒకటి నువ్వు తెలుసుకున్నావా? అర్థమే కదా స్వామి, మళ్ళా చెప్తాను. ఏది ఒకటి తెలుసుకుంటే అన్ని తెలుసుకుంటే అవద్దో ఆ ఒకటి నువ్వు తెలుసుకున్నావా అని చెప్పి అడిగినాడు. కొడుకుని చూసి ఉత్తాలకర్ అనే తండ్రి శ్వేతకేతు కొడుకుని చూసి అడిగినాడు. అట్టయితే ఇతనికి అర్థం కాదు.
కొడుకు అర్థం కాదా? అర్థం కాలేదంటే ఇదా అది ఏంటంటే అలాంటి ఒకటి ఉండదు. ఒకటి తెలుసుకుంటే అన్ని తెలుసుకుంటే అలాంటి ఒకటి ఉంటుందా? ఉండాలి, లేకుండా లేదే. మట్టి ఉంటుంది, మట్టి. ఆ మట్టిని మనం తెలుసుకున్నాం అనుకోండి, కుండ, దాని తర్వాత బొమ్మలు, దాని తర్వాత మట్టితో చేతే ఏది వస్తువులో అన్ని తెలుసుకుంటామా లేదా? అన్ని మట్టితో చేసింది కదా. అదే ప్రకారం బ్రహ్మం నువ్వు తెలుసుకున్నావంటే ఆ బ్రహ్మం ద్వారా అంతి వస్తుంది. బ్రహ్మం ద్వారా అన్ని వస్తుంది. అంటే కార్యవస్తు కారణ వస్తు. అప్పుంటే కారణ వస్తు ఏది ప్రధాన కర్త కారణం, కారణ వస్తు ఏది ముందో అది తెలుసుకున్నావంటే దాని ద్వారా వచ్చేది అన్ని తెలుసుకోవచ్చు. అప్పుడు ఏది ఒకటి తెలుసుకున్నావో ఏది ఒకటి తెలుసుకున్నావో అన్ని తెలుసుకున్నట్టు అయిపోద్ది కదా. బ్రహ్మం శ్రీమన్నారాయణ తెలుసుకుంటే ఆయనకి శరీరంగా లేకుండా ఏదైనా ఉండదా? జగత్ సర్వం శరీరంతే. అప్పుడు ప్రతి ఒక్కటి చిత్తేమి అచిత్తేమి రెండు ఆయన శరీరంగా ఉండాలి కదా. అప్పుడు బ్రహ్మంని తెలుసుకుంటే చిత్తి తెలుసుకోవచ్చు, అచిత్ లోపల రెండే వస్తువు, మూడు వస్తువు మొత్తం. చిత్తి అచిత్ బ్రహ్మము మూడు వస్తువు. చిత్తి అచిత్ ఈశ్వరుడు అంటారు, లేదు బ్రహ్మం అంటారు. ఇప్పుడు చిత్ అనేది జీవాత్మ, అచిత్ అనేది మన కళ్ళు చూసే వస్తువు, అన్ని అచిత్ అని పేరు. అప్పుడు ఇది రెండుగా లోకంలో ఉండాలి. ఒకటి అచిత్తుగా ఉండొచ్చు, ఇంకో చిత్తుగా ఉండొచ్చు. చిత్తు మన కళ్ళ ద్వారా చూడను కాదు, మనం చూసే వస్తువులను అచిత్ ద్వారా. అట్లున్నప్పుడు ఈ అచిత్తు చిత్తు రెండు బ్రహ్మానికి శరీరంగా ఉన్నది. అటైతే బ్రహ్మం తెలుసుకుంటే అచిత్ తెలుసుకుంటాం కదా, అన్ని తెలుసుకునేసుకుంటా. అదిదా ఇప్పుడు ఉత్తాలకుడు శ్వేతకేశం చూసి అడుగుతాడు, ఏ ఒకటి తెలుసుకుంటే అన్ని తెలుసుకుంటూ అవుతుంది, ఆ ఒకటి తెలుసుకున్నావా అని అడుగుతున్నాడు. దీనికి అర్థం కదా. అదే ప్రకారం ఎక్కడ చెప్తుంది? సాంతోక్య ఉపనిషత్తులో సద్విద్యా ప్రకరణం ఒక ప్రకరణం 6వ ప్రపాఠకంలో ఇది చెప్తుంది. అదే ప్రకారం ఇక్కడ ఏది ఒకటి తెలుసుకున్నామో మిగతా అన్ని తెలుసుకోవచ్చు. ఏది తిరువాయుమడి 1000 పాసరాలు అది వీడి వ్యాఖ్యానం చూసి ఆ కాలక్షేమం పూర్తిగా తెలుసుకున్నామంటే ఇంక ఏది తెలుసుకోవాల్సి పడలేదు, అన్ని దాంట్లో వచ్చేస్తుంది, అన్ని పూర్తిగా వచ్చిందిగా. అదిదా ఏంటి? నంబిళ్ళ గీడు. అటైతే ఇది ఎంత గొప్పతనం, ఎంత వైభవం. అట్లా దానిదా దీని పేరు ఏమి? ఈడు అని పేరు. ఈడు అంటే ఏం అర్థం? చాలా అర్థాలు ఉన్నది, వాటికి చాలా అర్థం ఉన్నది. ఈడంటే దీని సమానమైంది లేదని అర్థం. ఈడంటే ఈలాగా వేరే ఏం లేదని అర్థం. ఈడంటే సరే స్వామి ఇది ఇట్లుండదే, అది అట్లుండదే అంతే లేదు, ఇదే అంటే ఇదంతా ఈడుకున్న దీనిగా ఈ ప్రకారం ఉండేదా. అప్పుడు మాధవాచార్య ధరించి వాళ్ళ వస్తుంది. ఇప్పుడు మన వరకు వచ్చేసింది కదా, మన వరకు వచ్చేసింది కదా. మన వరకు ఎట్లా వచ్చింది ఇదా మనం చూడాలి. ఇదా మనం ఇప్పుడు చూడాలి. ఇదా 48వ పాసనం నుంచి 49వ పాసనం దాకా ఈ 2 పాసనం దాకా ద్వారా ఈడు వ్యాఖ్యానం మన దగ్గరికి ఎట్లా వచ్చింది అని చెప్పదు. అంటే ఈడు వ్యాఖ్యానం లేదంటే నీరు లేదు, నేను లేదు, లేదంటే ఉంటాము, కాలక్షేపం లేదు, అంతే కదా. అప్పుడు దీంతో ఏమైంది? ఈ 49వ పాసనంతో ఒక ప్రకరణం పూర్తి అవుద్ది. పేటికా భావన మనం చూసాం కదా, ఒక ప్రకరణం పూర్తి అవుతుంది. అంటే 39వ పాసనం నుంచి 49వ పాసనం దాకా వ్యాఖ్యానాలు ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఏ ప్రకారం వచ్చింది చెప్పి 11 పాసనం ద్వారా మనకు ఒక పేటికా భావనం చూసాం. వ్యాఖ్యానం వచ్చి ఎట్లా వచ్చింది. దీంట్లో ఇప్పుడు మనం 48వ పాసనం చూస్తున్నాము. 49 దాకా ఒక ప్రకరణం పూర్తి అయిపోయింది. దీనికి ఈడు వ్యాఖ్యానానికి ఒక తనీను ఉండదు. తనీన్ అంటే ఏంది? తిరుపావకి తనీనేమి? నీలాతుంగ స్థనికరించటే అని చెప్తాము. అన్నవయ్యలు పొదివే ఆండాడు అరంగరికి తని చెప్తాం కదా. అదే ప్రకారం ఈడు వ్యాఖ్యానానికి ఒక తనీను ఉండదు. అదే రెండు సంస్కృత భాషలో ఉండదు, ద్రావిడ భాష ఉండదు. తిరువరుల్ మాల్ శర మొదలి షడగోపన్ நாதவனீசிறு உய்யக்கொண்டார் நனக்கால் நம்பி சென்னாம் ஆளவந்தார் குரு மாலாதர் கண்பாம் இதிராஜர் கூரேசர் கோவிந்தர் பட்டர் வேதாந்தமுனி இருகண்ணர் கண்புடைய நம்பில்லை இவர் ஈடலித்தற்கேன்ற மாதவர் பத்மநாபர் அருளாளர் திருவடி ஊன்றிய சிவபெருமாள் கைக்கொண்டரும் திருமலை ஆழ்வார் பதங்கள் முன்பு எங்கள் சேர்ந்தனவேன்னு ఇది వచ్చి తనియన్ తిరువాయుమడి కాలక్షేపం చెప్పక ముందు కాలక్షేప అధికారులు ఇది చెప్పిదా చెప్పాలి, ఇది చెప్పిదా చెప్తారు. ఈ ప్రకారం ఇప్పుడు ఈముని మాధవాచార్యకి వచ్చింది ఇది. ఇప్పుడు ఈముని మాధవాచార్య ఎవరు? నంబిల శిష్యుడు. నంబిళ్ళకి చాలా శిష్యులు ఉన్నారు. దాంట్లో ఒక్క స్వామికి మాధవాచార్య పేరు.
ఆ మాధవాచార్య మీద ఎందుకు స్వామి ఇంత ప్రేమ నంబిళ్ళ కంటే? నంబిళ్ళ ఆచార్యుడు నంజీరుకి ఆయనకు మొదట పేరు ఏమంటే మాధవాచార్య పేరు. తర్వాత ఆయనకి నంజీరు పేరు. ఆ నంజీరు అనే పేరు పరాశర భట్టు ఇచ్చారు. అయితే మొదటి పేరు అంటే మాధవాచార్య మీద పేరు. ఆ పేరు నంజీరు గుండా నుంచి. నంజీరు ఎవరు? నంబిళ్ళ ఆచార్యుడు కదా. ఓ నా ఆచార్యుడి పేరు ఉండదు, ఆచార్యుడి పేరు ఉండదని చెప్పి ఆయన మీద ఒక అభిమానం. ఆ అభిమానం ఉండదు వల్ల ఆయన జరిగి ఇవ్వాలని చెప్పి ఆయన మీద అంత ప్రేమ. అది కాకుండా ఆ పెరియ పెరుమ అనుగ్రహం మీద దొరికిందే. పెరియ పెరుమ ఏం చెప్పాడు? ఓ నువ్వు మాధవాచార్యకి ఇవ్వకూడదా? ఎందుకు నువ్వు పెట్టుకున్నావు, ఇవ్వు అని చెప్పాడు కదా. ఎప్పుడు ఈ ప్రకారం ఆయన నియమనం వచ్చిందో వెంటనే ఇచ్చేయాలని చెప్పి చేశాడు. అయితే అప్పుడు ఈ 7 వ్యాఖ్యానం మాధవాచార్యకి ఇచ్చేంత మాత్రం మాధవాచార్య వైభవం, అంత వైభవం ఉండదు. ఇదిదా ఏంటి ఇప్పుడు ఇదిదా ఈ పాత్రను చెప్తున్నారు. ఈ పాత్రను ఎంతవరకు వస్తుంది? నంబిళ్ళ వడకు తిరువీధి పిల్లంచి తీసి ఆయన్ని ఈయన్ని మాధవాచార్యకి ఇస్తాడు. అంతవరకుదా. சீரார் வடக்கு திருவீதி பிள்ளை எழுதேரார் தமிழ் வேத தீடுதனை தாరుమైన వాంగి తారుం. ఈ శబ్దం చూడండి, తారుమైన వాంగి. ఆ తారు అంటే ఏం చెప్తున్నావు? ఎందుకు నువ్వు పెట్టుకుంటావు, ఇవ్వటి అని చెప్పి మనం బలవంతా అడుగుతాం కదా. ఆ శబ్దంతా తారుమైన ఇక్కడ మనం చర్చగా అందమవుతుంది. అంటే తెలుగు వాళ్ళకి తారుమైన శబ్దానికి ఏం అర్థం కరెక్ట్గా తెలవదు. అప్పుడు తారుమైన వాంగి నంబిళ్ళ ఈని మద ఉంటే ఇటీ ఎందుకు నువ్వు పెట్టుకుంటా ఇటీవు అని అడుగుతాం కదా. ఆ శబ్దంతో తారుమైన వాంగి అక్కడి ఏం జరిగారు? వడకు తిరువిధి పిల్లని తీసి నంబిళ్ళై ఈవుణ్ణి మాధవർക്ക് ఆయన ఇచ్చాడు. తాము కొడతారు పిన్నదని ఇస్తాను. దాని తర్వాత వెనకాలం మీరు కొంత వచ్చింది. ఎట్లా వచ్చింది, ఎలా వచ్చింది? ఈ పాసనం చూసిన తర్వాత ఈ 2 పాసరాలు దగ్గర 4-5 కాలక్షేపాలు అవుతాయి. అంటే ఇది వింటేనే ఇంత వైభవ స్వామి తిరువాయివేడికి అప్పటిదా తెలుసు ఏంటనేది రేపు సాయంకాలం చూస్తాం. ఆళ్వారం తిరువనార్జీ తిరులేశనం ఆచార్యం తిరులేశనం భగవత తిరువడి శరణం. సందేహం అంటే అడగచ్చు. జై శ్రీమన్నారాయణ. స్వామి అడియన్ దాసోహం స్వామి. స్వామి అడియన్ స్వామి. అడియన్ దాసోహం స్వామి. అడియన్ దాసోహం స్వామి. అడియన్ దాసోహం స్వామి. అడియన్ దాసోహం స్వామి. చెప్పమ్మా. ఉద్దారకుడని తండ్రి పేరు, శ్వేతకేతు అని కొడుకు పేరు. ఆయన్ని ఆ తండ్రి అడిగాడా ఏది తెలుసుకుంటే అన్ని తెలుసు? శ్వేతకేతు ఉత్తాలకర్ణి తండ్రి పేరు, శ్వేతకేతుని కొడుకు పేరు. ఆ కొడుకును చూసి 12 సంవత్సరాలు ఆయన గురుకుల వాసం పోయి వచ్చాడు కదా. కొడుకు గురుకుల వాసం పోయి అన్ని తెలుసుకున్నావా అని అడిగాడు. తెలుసుకున్నాను. అప్పుడు ఏది ఒకటి తెలుసుకుంటే అన్ని తెలుసుకుంటే అవుతుందో ఆ ఒకటి తెలుసుకున్నావా అర్థం కాదు అని తండ్రి అడిగాడు. అడిగితే తెలుసుకుందాం. ఇప్పుడు మనకి 730,1000 పాసురాలు తిరువాయి మధ్యకి తెలుసుకుంటే మనకి అన్ని తెలిసినాడు. 4000 దివ్య ప్రబంధ పాసురాలు పూర్తిగా చేసినాడు. అట్లాగే స్వామి 4 రాజ్యాన్ని పెళ్ళై వరకు వచ్చిందని చెప్పారు. తర్వాత చెప్తానన్నారు కదా. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మనం చూసే పాసనం 48వ పాసనం చూస్తున్నాము. ఈ 48వ పాసనంలో ఈయుణ్ణి మాధవాచార్య వరకుదా వచ్చింది చెప్తున్నాను. అంటే ఇంకా రాబోయే పాసనం చేర్చి కూడా మీకు కొంచెం చెప్పేశాను. ఏమంటే ఆ కథ తెలిస్తేదా మీకు మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తున్నది కొంచెం చెప్పేశాను. ఈ పాసనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాసనం వచ్చినప్పుడు ఆ 4 రాజ్యాన్ని పిల్లల తర్వాత ఎట్లా వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు చేసాడు, దాని ఎలా మనవాళ్ళ పర్యంతం వచ్చింది, దాని తర్వాత మనవాళ్ళు ఆయన అయిపోయిన తర్వాత అట్టదిగ్గజంగా వాళ్ళకి ఎట్లా వచ్చింది అని చెప్పి అది ఆ పాసనం చెప్పుకుంటారు. అప్పుడు అక్కడ రాసుకుంటారు.
అందువల్ల ఈ రెండు పాసులమే 4-5 కాలక్షేపాలు అయిపోతాయి. ఇప్పుడు 4 రాశాను, పెళ్ళై వరకు వచ్చిన వరకు రాసుకోవచ్చు.